ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిపియన్స్ చాప్టర్ 4 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 4. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. చాలు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు ఫిలిప్పీల సంఘానికి. మరి అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి అధ్యాయం ఇది. అతని యొక్క జీవితంలో అనేక శ్రమలను, బాధలను, వేదనలను, శోధనలను, మరణగండాలను, అవునా, ఎప్పుడు ప్రాణం పోతాదో తెలియకుండా గుప్పెట్లో పెట్టుకొని అనేక శ్రమలతో జీవించినటువంటి పౌలు భక్తుడు చివరికి ఏమని రాస్తున్నాడంటే, దేనిని గూర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ, అసలు దేని గురించి కూడా చింతించకూడదంట. అవునా, ఇది అసలు మానవాళికి వర్తిస్తుందా? వర్తించదు. ఎందుకంటే ప్రతిసారి మన జీవితంలో పొద్దున్న లేస్తే ఏదో ఒక చింత. రాత్రి దేంతో ఆలోచిస్తామో పొద్దున్న లేచేటప్పటికి అదో ఆలోచన వస్తుంది. అరే డబ్బులు లేవు అని పడుకుంటాం. పొద్దున్న లేచేటప్పటికి డబ్బులు లేవు. అరే ఒంట్లో బాగోలేదు, ఎలాగా, కొడుక్కి, కూతురికి, అత్తగారికి, అవునా, రకరకాల శ్రమలతో పడుకొని పొద్దున్న దాంతో లెగుస్తూ ఉంటాం. అడుగుతూ ఉంటాం, దేవా ఇది ఎలా తీసేస్తావు, ఇదేం చేస్తావు, ఇదేంటి. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, అసలు దేనిని గురించి చింతింపకుడి అంటున్నాడు. వావ్, ఇది ఎలా సాధ్యము? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. అసలు దేని గురించి కూడా చింతించకూడదు. అంటే రేపొద్దున్న శత్రువు ఈ రోగం నన్ను చంపేస్తుందని నేను చింతించకూడదా? రేపొద్దున్న నేను ఇంత అప్పు తీర్చాలా అయినా చింతించకూడదా? నా భర్త నన్ను వదిలేస్తానంటున్నాడు, చింతించకూడదా? నా ఉద్యోగం ఆల్మోస్ట్ పోయేటట్టుంది, పోయింది కూడా, చింతించకూడదా? ఎలాగా? హౌ? భక్తుడు చెప్తున్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి కానీ. అంటే ఇతడు అనుభవపూర్వకంగా దేవుడు ఎలాగా అనేక మరణగండాల నుంచి మరి తీసుకొచ్చాడో భక్తుడు రాస్తున్నాడు. అప్పుడప్పుడు మనకు కూడా మనము చింతించి రకరకాల శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో వెళ్ళిన తర్వాత పౌలు భక్తుడు లాంటి ఆఖరి డైలాగే మనందరం కూడా వేస్తాము. హల్లెలూయా. దేనిని గురించి చింతింపకుడు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. చూడండి ఎంత సింపుల్గా చెప్తున్నాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాము సింపుల్గా, దేవుడు ఏదో పెద్ద అద్భుతం చేస్తాడు, ఏదో పెద్దగా చేసి నన్ను ఇందులోంచి తప్పిస్తాడు, ఎవరినో పంపిస్తాడు, ఒక దూత వస్తుంది, లేక ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. భక్తుడు అప్పుడప్పుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒక మాట చూద్దాం. దేనిని గురించి చింతింపకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. మనం రోజు చేసేదే, ఉపవాసము చేసేదే, అందరినీ అడిగేదే ప్రార్థన. మరి అటువంటి ప్రార్థనాపరులమైన మనము చింతిస్తున్నప్పుడు మళ్ళా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దాని గురించి చింతింపకుండా ఏం చేయమంటున్నాడు? ప్రార్థనే. అగైన్ ప్రేయర్. ఇదే కదా చేస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు బట్టి, దశాబ్దాలు బట్టి, తాత ముత్తాతల నుంచి. ఒక్కొక్కసారి దేవుడు మనము చేసే ప్రతిరోజు పని యొక్క సారాన్ని కోల్పోతాం. అవునా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకి విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటుంది, కానీ ఎక్కడో ఇసుకు పుట్టి ఒక చేదైన వేరులా మొలిచి, ఇంత గొప్పదా నేను చేసే ప్రార్థన, ఇంత గొప్పదా నేను చేసే స్తుతి, నా దేవుడు ఇంత గొప్పోడా అనేటువంటి సారాన్ని మనం కోల్పోయి అలవాట్లో ఇరుక్కుపోతాం అన్నమాట. భక్తుడు మళ్ళా ఇదే గుర్తు చేస్తున్నాడు. ఒకసారి నేను ఇలాగే దేవుణ్ణి తెలుసుకున్నాను, బాగా తెలుసుకొని ప్రార్థిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్నీ చదువుతున్నాను, కానీ
దేవునితో ఒక లోతైన అనుభవం కావాలని ఒక కోరిక. ఎందుకంటే విశ్వాసం లేక కాదు, దేవుడు లేడని కాదు, కానీ ఒక లోతైన అనుభవము కావాలి. ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయాలు నేను చూశాను. దేవుడు ఒక మాట అంటాడు అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడంటే, ఆయన అపోస్తులకు తర్వాత కనపడి అనేకమైన ప్రమాణములను చూపించాడంట. వేటిని చూపించాడంట? ప్రమాణములను. అది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ఇన్ఫాలిబుల్ ప్రూఫ్ అంటారు. ఇన్ఫాలిబుల్ ప్రూఫ్. ఒకసారి వెళ్ళండి అధ్యాయానికి. లెట్స్ గో దేర్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. చూడండి, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే టు హూమ్ ఆల్సో హీ షూడ్ హిమ్సెల్ఫ్ అలైవ్ ఆఫ్టర్ హిస్ ప్యాషన్ బై మెనీ ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్. ఎన్ఐవిలో ఏముంటుంది చదవమ్మా ఒకసారి, ఉందా? ఎన్ఐవి. After his suffering, he presented himself to them and gave many convincing proofs that many he was convincing proofs. చూడండి, కన్విన్సింగ్. ఇక్కడ ఎన్ఐవి బాగుంది. ఇక్కడ కింగ్ జేమ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా కానీ ఎన్ఐవి చాలా బాగుంది. కన్విన్సింగ్ ప్రూఫ్స్. కన్విన్సింగ్ ప్రూఫ్స్. అందరూ ప్రమాణములు అనండి. అంటే దీన్ని పాపం ట్రాన్స్లేటర్ సరిగ్గా చేయలేక రాశాడు. మీకు ఒకసారి చెప్తా ఉంటాను. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నప్పుడు ఏం చేసి వాగ్దానం చేశాడు? అవునా? ముందేమో మామూలుగా చేశాడు. చూడండి, ధ్యానము ఒక్కొక్కసారి మనము ధ్యానిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్లో ఏదైనా ఒకటి, అదే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది తప్పు అయిపోతుంది. నేను చెప్తే అది రాంగ్ అయిపోతుంది. పౌలు భక్తుడికి అబ్రహాం గురించి తెలుసు. అవునా? ఏమని తెలుసు? దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు అని. కానీ హెబ్రూలకు రాస్తున్నప్పుడు పౌలు ఏం రాస్తాడో తెలుసా? అవునా? ఇది పాత నిబంధనలో లేదు, ఏ భక్తుడికి తెలియదు. ఇది ధ్యానిస్తున్నటువంటి పౌలు భక్తుడు ఏం రాస్తాడంటే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఏమని ప్రమాణం చేశాడంట? తన తోడు అని ప్రమాణం చేశాడంట. అంటే ఏంటి? గ్యారంటీ. ఇంకా ఇందులో డౌటు లేదు. సో దాన్ని ఏమంటారంటే ప్రమాణము. సో ఇక్కడ ట్రాన్స్లేషన్లో భక్తులు రాశాడు. ఇక్కడ చూస్తే కింగ్ జేమ్స్ వర్షన్లో ఇన్ఫాలబుల్ ప్రూఫ్. ఇన్ఫాలబుల్ అంటే ఇక నమ్మలేను అనడానికి వీలు లేదు. ఇక నేను నమ్మలేను, ఇది జరగదు, ఇది అసంభవం అనలేమన్నమాట. లేదు, ఇది ఉంది, ఇది జరుగుతుంది అని నీకు నమ్మకము 100% వచ్చేస్తుందంట. అందుకని అక్కడ ఇన్ఫాలబుల్ ప్రూఫ్ అని రాస్తున్నాడు. ఎన్ఐవిలో ఏమని రాస్తున్నాడంటే కన్విన్సింగ్ ప్రూఫ్ అంట. కన్విన్సింగ్ ప్రూఫ్ అంటే ఇక నేను దీని విషయమై నేను డౌట్ పడను, ఇది నిజము అని ఖచ్చితంగా చెప్తావంట నువ్వు. అది అక్కడ భక్తుడు చెప్తున్నాడు, కన్విన్సింగ్ ప్రూఫ్. మరి యేసుప్రభు వారు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు నమ్మరు, భక్తులు నమ్మరు, శిష్యులు ఎవరు నమ్మరు. ఆయన ఎన్నిసార్లు చెప్పను, ఎందుకంటే అలాంటిది ఎక్కడ వాళ్ళ జీవితంలో చూడలేదు, వాళ్ళు వినలేదు. స్టోరీస్ విన్నారు, అవునా? కథలు వింటారు, మనం సినిమాలు చూస్తాం, అవునా? కథలు వింటాం, రకరకాలుగా మాయలు చూస్తూ ఉంటాం, అవునా? అలీబాబా అద్భుత దీపము, అవునా? ఇవన్నీ చూశారు కదా. ఆ బాటిల్ తీస్తే బాటిల్ నుంచి వాడు వచ్చి, భక్త నీకేం కావాలి కోరుకో అన్నాం, వాడు కోరుకోవడం, తీసుకెళ్ళడం. కానీ ఇవి నిజ జీవితంలో చూడండి, ఏదైతే నిజముగా ఉందో దానిని అపవాది, అవునా, ఒక ఫిక్షన్గా మార్చేశాడు. ఫిక్షన్ అంటే దాన్ని ఒక కథగా మార్చేశాడు. దాన్ని ఒక ఏదో జరగదు, అది ఒక మాయ టైప్లో మార్చేశాడు. కానీ ఏది అబద్ధమో, ఏది కరెక్ట్ కాదో దాన్ని నిజంగా చెప్తున్నాడు. చూసారా? భూమి ఎలా సృష్టించబడ్డది? దేవుడు సృష్టించాడా? ఒక చిన్న నక్షత్రంలోంచి ఒక ముక్క వచ్చి పడిపోయి అది భూమి అయిపోయిందంట. ఆ భూమి అయిపోయి అలాగ మట్టి అయిపోయి ఆ మట్టిలో సడన్గా చిన్న కోతిపిల్ల వచ్చిందంట. ఆ కోతిపిల్లలోంచి మనందరం వచ్చేసామంట. అది నిజమని మనం అద్దాలు పెట్టుకొని, స్కూళ్ళు కట్టుకొని, అవునా, వేల ఫీజులు కట్టుకొని పొద్దున్నలే చదువుకుంటూ ఉంటాం. దాన్ని ఎక్కడి నుంచి వచ్చామని? కోతిపిల్ల నుంచి వచ్చామని.
యు సీ దట్. దానికి అప్పులు చేసి చదివేస్తారు, కష్టపడి చదివేస్తారు, అన్ని కష్టపడి పొద్దున్న లేచి ట్యూషన్లు పెట్టి అది పెట్టి. ఎక్కడి నుంచి వచ్చావు? మంకీ. నీ చరిత్ర ఏంటి? కోతి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో పడిపోయింది. ఇంత కష్టం. చూడండి, వాట్ ఈజ్ ఎ లై ఈజ్ బికమింగ్ ట్రూ, అండ్ వాట్ ఈజ్ ట్రూ ఈజ్ ఎఫెక్షన్. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. అందరూ చెప్పండి, సైతానుడు అబద్ధికుడు అని చెప్పండి. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. అందుకనే యేసుప్రభు వారు ఇక్కడికి వచ్చి 40 రోజులు ఏం చూపిస్తాడంటే వాళ్ళకి ప్రమాణములు చూపిస్తాడంట. వాళ్ళకి తెలియక యేసుప్రభు దేవుడని కాక, కానీ ఒక అద్భుతం ఏం చేస్తుందంటే నీ విశ్వాసాన్ని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్తుంది. ఎ మిరకల్ టేక్స్ యూ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్. అంటే ఇక నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఈ ప్రమాణాలను చూపిస్తే, కన్విన్సింగ్ ప్రూఫ్స్ని కనుక మేము చూపిస్తే, ఈ ప్రమాణములు అంటే ఇక యేసుప్రభు వారు చనిపోయాడు, తిరిగి లేగలేదు అనేటువంటి అవిశ్వాసం వారిలో ఉండదు. ఇక వాళ్ళు రూఢిగా నమ్మి ఆయన నామాన్ని ప్రచురణ చేయాలని ఏం చూపించాడంట? ప్రమాణము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్టోరీ, ఎందుకంటే కొంతమంది ఈయనకి మనం విశ్వాసంతో నడుచుకోవాలా, అద్భుతం చూసి నడుచుకోకూడదు, వ్యభిచారమైన చెడ్డ సంతానం అద్భుతాలను అడుగుతున్నారు అని బైబిల్లో దాని గురించి కూడా నెగిటివిటీ తీయొచ్చు. అవునా? ఏది మాట్లాడినా తప్పని బైబిల్లోంచే చెప్పొచ్చు. ప్రశ్నంగా ఏది తప్పైనా అది కరెక్ట్ అని బైబిల్లోంచి కరెక్ట్గా చెప్పొచ్చు. ప్రతి తప్పుని ఒప్పుని రైట్గా చేయొచ్చు. బైబిల్ అటువంటిది. యూనో, అది పచ్చకామిల్లోడికి పచ్చగా కనపడుతుంది, ఎర్రకామిల్లోడి ఎర్రగా కనపడుతుంది, నల్లకామిల్లోడికి నల్లగా కనపడుతుంది. యూనో, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ బుక్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్, నీవు గనక కృపగల ఉండి నీవు ప్రేమ గలవాడు అయితే నీకు ఇందులోంచి జీవము కనపడుతుంది. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్, లవింగ్ పర్సన్, ఎ గుడ్ పర్సన్, యూ విల్ సీ లైఫ్ ఫ్రమ్ దిస్ బైబుల్. అదర్వైజ్ దిస్ కుడ్ బీ డెత్ టు యూ. దిస్ ఈజ్ ఎ గ్లోరియస్ బుక్. ఒక మాట ఉంటుంది, కృపగల వాడికి కృపగా చూపించుకుంటాడంట. అవునా? సో దట్స్ అందుకని నేను దేవుడిని అడిగినప్పుడు ఒక సేవకుడిని వెళ్ళి, అయ్యా ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఇన్ని ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి కదా, ఈ దేవుడు మాతో కూడా మాట్లాడతాడా? నేనేం చేయాలి? అప్పుడు అనుకున్నాను, నన్ను హిమాలయాలు ఎక్కమంటాడేమో, సముద్రంలో ఎదమంటాడేమో, అవునా, ఒక 10 సంవత్సరాలు ఉపవాసం ఉండమంటాడేమో అని నేను అన్నీ ఊహించుకొని అతని దగ్గరికి వెళ్తే అతను ఏమన్నాడంటే, ఇలాంటి అనుభవంలోకి నేను కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు. ఏం చేయాలంటే ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు. ఏంటి? ఏం లేదు బాబు, దేవుణ్ణి అడుగు అన్నాడు. అవునా? ఇది వినడానికైనా నేను ఇన్ని రోజులు సిద్ధపడి నీ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంది? అడుగు, సింపుల్. అవునా? మరి ఇది నేను రోజు చేస్తున్నాను కదా. కానీ ఎప్పుడైతే అతను ఆ మాట అన్నాడో దాని గురించి ఆలోచించినప్పుడు నాలో విశ్వాసం పెరిగిపోయింది. విశ్వాసం పెరిగిపోయి ఇప్పుడు దేవుణ్ణి ఇక అద్భుతము చూపించు అనే రీతిగా విశ్వాసంతో అడగడం మొదలుపెట్టాను. అదే ప్రార్థన మారిపోయింది. తర్వాత దేవుడు నన్ను దర్శించాడు. మీ అందరికీ తెలుసు, ఎలాగ ఒక ఆకిచ్చి దాన్ని రంగులు మార్చి, అవునా, ఒక క్యాన్సర్ని ఎలా తీసివేశాడు. తర్వాత ఎన్ని క్యాన్సర్లు పోవడం మీరు చూసారా? ఎంతమంది ఎప్పుడైనా ఒక క్యాన్సర్ సాక్ష్యం విన్నారు? ఎస్, యూ విల్ లిసన్ మెనీ టెస్టిమోనీస్. ఇక కొన్ని 100 మంది చెప్పలేదు సాక్ష్యాలు, కొన్ని 100 మంది చెప్పారు. మరణకరమైన రోగాలు, పాడైపోయిన అవయవాలు, జీవము, అవునా, ఆ ఎండిన ఆకు ఎలాగ పచ్చగా మారిందో మీరు చూశారు. ఎంతమంది మరి చనిపోవలసిన వాళ్ళు బతుకుతున్నారో. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఒక ప్రమాణము మనల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒకసారి నేను అద్భుతం గురించి మర్చిపోయినప్పుడు తర్వాత ఒక ప్రవక్త వచ్చి నాకు జ్ఞాపకం చేశాడు. అయ్యా, నీ పరిచర్య ఒక అద్భుతాలు చేయు పరిచర్య, స్వస్థత పరిచర్య, నీవెందుకు చేయట్లేదని చెప్పినప్పుడు మళ్ళా నాలో విశ్వాసం వచ్చి నేను మళ్ళా ఇదిగో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాను. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఎంత చింతిస్తున్నావో దేని విషయము చింతించకుడు, కానీ ఏం చేయాలంట? ప్రార్థన. ఇంత సింపుల్ బ్రదర్. ఇంత కష్టపడి మేము బస్ ఎక్కి పొద్దున్న లేచి ఇక్కడికి వస్తే మీరు చెప్పేది మాకు తెలిసిందే చెప్తున్నారా? ఎస్, సమ్ టైమ్స్ దేవుడు యొక్క స్వార్థ అనేక మందికి ఎందుకు ఇష్టం ఉండదో తెలుసా? చాలా సింపుల్గా ఉంటుంది, అందరికీ అందే రీతిగా ఉంటుంది స్వార్థ. ఇట్ ఈస్ సో సింపుల్. ద గాస్పల్ ఈజ్ సో సింపుల్. ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఈ సమస్య ఎలాగో పరిష్కరిస్తుంది అనుకున్న వాళ్ళు ఏమీ లేదు. నీవు నాలికతో చేసినటువంటి, మనసుతో, ఒక నాలిక కూడా లేదా మనసుతో చేసినటువంటి చిన్ని ప్రార్థన ఆ మరణగండంలోంచి నేను బయటికి తీసుకొచ్చేస్తుంది. దేని గురించి ఇవి చింతింపకుడి. ఈస్ టెల్లింగ్ డోంట్ వర్రీ. ఎక్కడ మందులు లేవు, డాక్టర్లు ఏం చేయలేరు, ఇది ఎలాగా, ఈ పరిష్కారము ఎలాగా ఆలోచించేస్తున్నావా? గాడ్ ఈస్ టెల్లింగ్ యూ సింపుల్. ప్రభువా, ఇదిగో నాయన, ఈ కొడుకు బాగుపడేటట్టు లేడు,
ఇదిగో నా మొగుడు మారట్లేదు, తాగేసి గొడవ చేసేసి ఇల్లంతా కంపు చేసేస్తున్నాడు, డబ్బులు నాశనం చేస్తున్నాడు, ఉద్యోగం చేయట్లేదు, రివర్స్ మా బతుకులను రోడ్డుకి ఎక్కిచ్చేస్తున్నాడు, ఏం చేయాలి నాయనా? దేవుడు చెప్తున్నాడు, సింపుల్గా ఒక ప్రార్థన చేసి నీ విడిచిపెట్టి అసలు చింతించవద్దు దాని గురించి. నా పిల్లల భవిష్యత్తు ఎలాగా, నా భవిష్యత్తు. ఒక్కొక్కసారి వీ కాంప్లికేట్ థింగ్స్ బై వర్రింగ్. నువ్వెంత ప్రార్థన చేసినా నువ్వు చింతిస్తూ ప్రార్థన చేసావు అనుకోండి, దేవుడు ప్రార్థన వింటాడు, దానికి పరిష్కారం ఇచ్చేశాడు. అయినప్పటికీ మనము చింతించడం వల్ల ఆ ప్రార్థనకి జవాబు వచ్చినా మనము గుర్తించలేని పరిస్థితిలో ఉంటాం. అయ్యో దేవుడు విన్నాడా లేదా, చింత చింత చింత, వరీ. ఇట్ బ్లైండ్స్ అస్ ఫ్రమ్ నాట్ సీయింగ్ ద ఆన్సర్. దేవుడు జవాబిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నువ్వు చింతిస్తూ ప్రార్థన చేసినా, చింతించకుండా ప్రార్థన చేసి జవాబిస్తాడు. కానీ ఆ జవాబు వచ్చే వరకు నీవు చింతిస్తూ భయంగా ఉండాల్సిన పని లేదు. జాయిస్ మేయర్ గారు, ఆమె ఎప్పుడు కూడా ఈమె ఎందుకు ఈ మినిస్ట్రీ, ఆమె మినిస్ట్రీ పేరు ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసా ఆ మినిస్ట్రీ పేరు? ఓకే, ఏంటో తెలుసా అది? ఎంజాయింగ్ ఎవ్రీడే లైఫ్. అంటే ప్రతిరోజు జీవితమును ఆనందించు అని. ప్రతిరోజు అంట. ఎలాగ ఆనందిస్తాం? ఎంజాయింగ్ ఎవ్రీడే లైఫ్. ఆమె చెప్తుంది, నీవు ఎలాగ భయపడతావు, కష్టపడతావు, బాధపడతావు, కానీ దేవుడు నువ్వు బాధపడినా బాధపడకపోయినా నువ్వు ప్రార్థించినందుకు, అవునా, దేవుడు దానికి జవాబిస్తాడు. కానీ నువ్వు బాధపడుతూ అక్కడికి వెళ్ళి బదులు ఆనందిస్తూ విశ్వాసంతో వెళ్దాం ప్రతిరోజు అంటుంది ఆమె. ఎందుకంటే నువ్వు భయపడుతూ కూడా వెళ్ళొచ్చు అక్కడికి, దేవుడు జవాబిస్తాడు. చింతిస్తూ వెళ్ళొచ్చు, జవాబిస్తాడు. కానీ అది ముందుగానే తెలుసుకుంటే నీవు ఆనందిస్తూ వెళ్ళి నీ ముగింపును చూడొచ్చు అంట. హల్లెలూయా. ఐ లైక్ దట్ క్యాప్షన్. ఎందుకు ఫస్ట్లో అడుగున్నా, ఎంజాయింగ్ ఎవ్రీడే లైఫ్ అంటే నీవే పరిస్థితిలో ఉన్నా సరే అది దేవుడికి పెద్ద సమస్య కాదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు మీ. బీ కేర్ఫుల్. అందరూ పక్కలతో చెప్పండి, దేని గురించి చింతించొద్దు అనండి. మీకు తెలుసు, అప్పుడప్పుడు ఇలాంటి మాట నీవు అనడం ద్వారా నీలోంచి అవిశ్వాసం బయటకు వచ్చేస్తుంది. వాట్? దేని గురించి చింతించకూడదా? ఎస్, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. అయితే ఈ యాత్రలో నీవింకా బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు దేవుడు నీకు చిన్న చిన్న వాటినే వాడుకుంటాడు. స్మాల్ ప్రేయర్, ఎ స్మాల్ వర్డ్, ఒక మాట చాలు అప్పుడప్పుడు. ఎ సింపుల్ వర్డ్ కెన్ సాల్వ్ యువర్ లైఫ్ టైం ప్రాబ్లం. చూద్దాం, నెక్స్ట్ వర్స్ చదవమ్మా, 7వ వచనం నుంచి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండు. చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే వర్రీ అయిపోతాం, కానీ ఒక చిన్న ప్రార్థన చేయము. చాలామంది క్రైస్తవులు, దేవుని ఎరిగిన వారు దాని గురించి చింతించి అందరినీ ప్రార్థన చేయమంటారు, కానీ వాళ్ళు మటుకు ఒక మాట ప్రార్థన చేయలేక అన్ని గురించి ప్రార్థన చేస్తారు, కానీ ఆ చింత గురించి ప్రార్థన చేయరు. ఎందుకో తెలుసా? ఏమో దేవుడు దాన్ని తీస్తాడో తీయడో, దేవుడు అది చేస్తాడో చేయడో. ఎవరైనా సరే భయంకరంగా అప్పులుండి, అవునా, ఇంటద్దు కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే సొంత ఇల్లు కొరకు ప్రార్థన చేస్తారా? చేయరు. నాకు తెలిసి చేయరు. ఎప్పుడైతే నీకు డబ్బులుండి, అవునా, ఇంకా నువ్వు ఇల్లు కొనుక్కుంటున్నావో, కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇంకా కొంచెం ప్రభువా ఈ రేటుకి మంచి ఇల్లు వచ్చేటట్టు ప్రార్థన చేస్తాం. ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేయరు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఎటువంటి సమస్య అయినా చింతించకుండా. నువ్వు అనుకోవచ్చు, ఇంక నాకు ఇంతే వస్తుంది జీతం, నేను జన్మలో సొంత ఇల్లు కొనుక్కోలేను, సొంత స్థలము కొనుక్కోలేను అనుకోవచ్చు. దాని గురించి ఇక నువ్వు చింతిస్తూ ఉంటావు, జీవితంతో ప్రార్థిస్తావు, స్వస్థత ప్రార్థనలు చేస్తావు, అద్భుతాలు చేస్తావు, అన్నీ చేయగలుగుతావు, కానీ దానికోసం నీకు విశ్వాసం ఉండదు. నీకు విశ్వాసం లేని దాని గురించి నీవు ప్రార్థన చేయవు. ఎందుకంటే నీకే అనిపిస్తుంది, ఎలా చేయను, ఇంటి కట్టుకోవడానికే డబ్బులు లేవు, కానీ సొంత ఇల్లు కొరకు ప్రార్థన చేయమంటావా? అందుకని ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అంటే ఎప్పుడైతే నీవు ఆ చింతను పట్టుకెళ్ళి ప్రార్థన చేస్తావో, సమస్త జ్ఞానమునకు మించిన, అంటే నీకు అర్థం కాదు, నీ మనసుకు అర్థం కాదు, జ్ఞానమునకు మించిన సమాధానము నీకు హృదయానికి లభిస్తుందంట. అంటే అది ఎంత అసాధ్యమైనా దాన్ని నేను చేస్తాను, నాకు సాధ్యమో అని దేవుడు నీ హృదయమునకు జవాబిస్తాడంట. డిడ్ యు సీ దట్? ఎ ప్రేయర్, ఎ సింపుల్ ప్రేయర్ can talk to you and tell you
అండ్ మినిస్టర్ టు యూ దట్ దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ. నీకు అర్థం కాదు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే విచ్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ వావ్ షాల్ కీప్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్. అంటే జ్ఞానమునకు మించింది అంటే మీకు అర్థం కాదు. చాలామంది ఎందుకు నమ్మరంటే జ్ఞానమునకు మించింది. మీ రోగుల మీద చేతులు ఉంచుడి అంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఎలా పడతారు? మనుషులు వెనక్కి ఎందుకు పడతారు? దాన్ని దూషిస్తూ ఉంటాడు. పాపం అతనికి తెలియదు అది అతని జ్ఞానమునకు మించిందని. అవునా? అందుకే నీ బుర్రను ఉపయోగించకూడదు. దేన్ని ఉపయోగించాలా? విశ్వాసాన్ని ఉపయోగించాలి. యు నీడ్ టు యూజ్ ఫెయిత్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్తాడు అంతే, దీనిని నేను పరిష్కరిస్తాను. అది నీ జ్ఞానానికి మించింది. డాక్టర్లు అందరూ చెప్తారు నీవు బతకవు, నీకు ఈ అప్పుల్లోంచి బయటికి రావు, నీకు ఈ మరణగండం వచ్చేసింది, ఈ ఇబ్బంది వచ్చేసింది, ఈ కష్టం వచ్చేసింది. నీ జ్ఞానంతో ఆలోచించి ఆలోచించి కుమిలిపోయి కృంగిపోయి ఆల్మోస్ట్ ఇంకా గోతులోకి వెళ్ళడం ఒకటే తక్కువ అనే టైప్లో అయిపోతావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అది జ్ఞానమునకు మించింది. ఈరోజు ఎవరెవరైతే జ్ఞానముతో ఆలోచించి ఇక ఇది జరగదు, నా పని ఇంక నేను అవ్వను, నేను బ్లెస్ అవ్వను అనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు నీ జ్ఞానానికి మించింది కాబట్టి నువ్వు నమ్ము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. జస్ట్ బిలీవ్ ఇట్. జస్ట్ సమ్టైమ్స్ యూ నీడ్ టు జస్ట్ బిలీవ్ ఇట్. నీకు అర్థం కాదు ఎలా చేస్తాడో దేవుడు, నీకు అర్థం కాదు. అప్పుడప్పుడు ఈ ధ్యానంలో ఉన్న అందుకే మనల్ని చాలామంది నమ్మరు. చాలామంది అసలు ఎక్కడికి ఏ కండిషన్కి వస్తారో తెలుసా? దేవుని మందిరానికి చాలామంది ఇక డాక్టర్లు అందరూ, ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. ఆమె అమెరికాలో ఉండే ఒక డాక్టర్ అంట. భయంకరమైన బాధలు కష్టాలు అన్నీ వచ్చేసి ఉద్యోగం పోయింది, దురాత్మలు పట్టేసి భయంకరంగా తయారైపోయింది ఆమె పరిస్థితి. భర్త ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడ సెటిల్డ్ గ్రీన్ కార్డ్ పీపుల్. అక్కడ పరిస్థితి బాగోలేక వాళ్ళు ఇండియా వచ్చేసినప్పుడు హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి 2 ఏళ్ళు అయిందంట. మొదటి రోజు నుంచి చెప్తున్నారంట పలానా సంఘానికి వెళ్ళు ఇక్కడ నీకు బాగుపడుతుందని. 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఆమె వినట్లేదంట. వెళ్దాంలే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ దగ్గరికి అన్నీ చేసుకొని లాస్ట్లో ఆమెకి ఇక ఎలాగొచ్చేసిందంటే ఇక రేపు ఎల్లుండో చనిపోతాను అనేటువంటి పరిస్థితి వచ్చేసిందండి ఆమెకి. అప్పుడు ఏం చేసింది ఆమె? అప్పుడు నా గురించి సీరియస్గా ఎంక్వైరీ చేసిందండి. మరుసటి రోజు ఎంక్వైరీ చేస్తే నేను అప్పుడు తాడేపల్లిగూడెం మీటింగ్లు చేస్తున్నాను. అప్పుడు ఆమె మంచి కారు కట్టించుకొని భర్తతో పాటు మీటింగ్కి వచ్చింది. హైదరాబాద్ ఉన్నప్పుడు 2 ఏళ్ళు రాలే. నేను తాడేపల్లిగూడెం మీటింగ్ చేస్తున్నప్పుడు కారు కట్టించుకొని కూర్చోలేక వెనకాల సీట్లో పడుకొని అప్పుడు ఆయన కారు దగ్గర పరిగెట్టుకుని వచ్చి ఒక లెటర్ ఇచ్చాడు. సార్ ప్లీజ్ అని. ఏంటని చూస్తే మా ఆవిడ పరిస్థితి బాగాలేదు, కారులో ఉంది. ఏంటి ఫోన్ చేస్తే ఇది చరిత్ర. అంటే ఇక ఎలాగ చనిపోతాను కదా. ఆమె వచ్చి ఫస్ట్ మాట ఏమంది చెప్తున్నాను, ఇంక ఎలాగ చచ్చిపోతాను కదా, అందుకని కనీసం ఏమో మీ దగ్గరికి వస్తే బతుకుతానేమో, లాస్ట్ ఛాన్స్. ఒక్కొక్కసారి అండర్స్టాండింగ్ స్టాప్స్ యూ ఫ్రమ్ రిసీవింగ్ ఎ మిరకల్. ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించడం వల్ల అవునా నీకు అద్భుతము రాకుండా ఆపేస్తుంది. నీ జ్ఞానమే నీ ఆశీర్వాదానికి అడ్డు. పక్కన చెప్పండి, నీ జ్ఞానమే నీ తెలివే నీ ఆశీర్వాదానికి అడ్డు అనండి. అందరూ అంటారు బ్రదర్ మా అబ్బాయికి జ్ఞానం గురించి ప్రేయర్ చేయరా, జ్ఞానం గురించి. అదే అడ్డు. నేను అంటుంది వాక్య సంబంధమైన జ్ఞానము కాదు. యూనో దట్ నాలెడ్జ్ ఈజ్ అ హిండ్రన్స్ టు ఫెయిత్. ఆ జ్ఞానమునకు మించినటువంటిది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. వావ్, గాడ్ విల్ టాక్ టు యూ. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ న్యాచురల్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ న్యాచురల్. చాలామందికి ఏం తెలుసా, అందరూ ఎవరన్నా ఏదన్నా బాగాలేదనుకో, రోగులు బాగాలేదంటే ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకుంటారు. ఇలా అయిపోయిందా? అయిపోయింది. నాకు అస్సలు పడదా ప్రార్థన అంటే. మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి, మీరు రోగం బాగాలేదా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటారు. ఒకళ్ళేమో స్తోత్రం అల్లు అంటూ ఉంటారు. ఆ రోగి కూడా నాయన స్తోత్రం అంటూ ఉంటుంది. అయిపోయింది, ప్రేయర్ చేస్తారు. అలాగే ఎప్పటి నుంచి రోగం వచ్చినప్పుడు నుంచి ముదిరిపోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయిపోయింది, ఎవరి పట్టుకు వెళ్ళిపోతాను. నాకు అలా ఇష్టం ఉండదు. అందరి ముందు నేను స్టేజ్ మీదకి పిలిచి మీరు చూస్తుండగా చేతులేసి దేవుడు స్వస్థపరుస్తాడు రోగిని. హల్లెలూయా. యునో an unanswered prayer is what I don't like. An unanswered prayer is what I don't like. Even God. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. వావ్. అందుకే నేను ఎవ్రీ టైం ఒక రోగికి ప్రార్థన చేసిన తర్వాత నేను అడుగుతాను, పోయిందా లేదా, తగ్గిందా,
వెంటనే అడగాలి. షుడ్ ఆస్క్ ఇట్. కమ్ ఆన్ ప్రే అండ్ సీ. ఏమైంది? నొప్పి పోయిందా? వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకో. ఎలాగుంది? బాగుందా? దేవుడు చేయలేదేమో, నీకు విశ్వాసం లేదేమో. నో 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 నో, గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. పక్కన చెప్పండి, దేవుడు ప్రార్థనకి జవాబిచ్చు దేవుడు అని చెప్పండి. Yes, so every time you pray, you need to expect something. Expect something. ప్రతిసారి దేని గురించి డబ్బుల కోసం ప్రార్థన చేసినా, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసినా, అవునా, భర్త కోసం ప్రార్థన చేసినా, దేనికోసం ప్రార్థన చేసినా ఎక్స్పెక్ట్ చేయాలి. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్. ప్రేయర్ చేసేసి అయిపోయింది, ఆమేన్ అంతే, అందరూ ఏమేన్ అంటారు అంతే. ఏమేన్? నేను కనుక ఏం ఎక్స్పెక్ట్ చేయకపోతే హీలింగ్ మినిస్ట్రీ జరిగే ఒక అద్భుతం. ఈ స్టేజ్ ఎప్పుడు ఖాళీగా ఉండేది. అలాగా అసలు ఈ స్టేజ్ ఉండేదే కాదు. ఆ స్టేజ్ ఉండదు. ఒకటే స్టేజ్, ఒకటే బల్ల, నేను ఓ బైబిల్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళ ప్రార్థనకి జవాబు వస్తుంది. గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. జస్ట్ ప్రే అండ్ సీ. ప్రే అండ్ సీ. ఆ సమస్య గురించి చింతిస్తున్నావు, ప్రభువా ఈ క్యాన్సర్ని తీసివేయి నాయనా, ఒకసారి ప్రార్థన చేయి, అది వేరుతో బయటకు వచ్చేస్తుంది. ప్రభువా ఈ ఎయిడ్స్తో తీసివేయి నాయన, ఎయిడ్స్ని అందరూ చనిపోయి కరెక్టే, జ్ఞానమునకు మించింది, ఇది తీసేయి నాయన, ఈ జబ్బు తీసేయి నాయన, ఈ బాధ తీసేయి నాయన. సమ్ టైమ్స్ గాడ్ సైస్ యస్, అది భయంకరమైందే. ఈ రోజు నుంచి ఏ సమస్య అయితే ఇప్పుడు దాకా భరించావో దాన్ని తీసేయడానికి విశ్వాసము గల ప్రార్థన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యస్, పక్కన చెప్పండి, దేవుడు నీకు విశ్వాసము గల ప్రార్థన ఇవ్వబోతున్నాడు అనండి. యస్, హీ విల్ గివ్ యూ a prayer of faith. A prayer of faith. అందుకని ఇక్కడ ఏమంటాడంటే కృతజ్ఞతతో కూడిందంట. అవునా? కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన అంటే ఏంటి? ప్రభువా నీవు నన్ను స్వస్థపరుస్తావు, నీవు నన్ను ఆశీర్వదిస్తావు, నీవు నాకు ఇస్తావు. ఎ ఫెయిత్, విశ్వాసము గల ప్రార్థన ఏంటంటే కృతజ్ఞత గల ప్రార్థన అంటే ఏంటి? నీవు నన్ను ఈ రోగము నుంచి తీసివేస్తావు, స్వస్థపరుస్తావు, నీవు బాగు చేస్తావు. దట్స్ ఎ ప్రేయర్. A thanksgiving prayer is a prayer of faith. అందరూ చెప్పండి, కృతజ్ఞత గల ప్రార్థన, విశ్వాసము గల ప్రార్థన అనండి. Saying, God, thank you for answering my prayer. Thank you for giving me this. Thank you for doing that. జ్ఞానమునకు మించిందంట. ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. నీకు అర్థం కాదు దేవుడు ఎలాగిస్తాడు, ఎలా ద్వారం తెరుస్తాడు. నీవు అడగాల, ప్రభువా ఈ స్కూల్ ఫీజుని కట్టిన ఆయన, నాకు ఈ అద్భుతం జరగాల, ఈ ఆశ్చర్యకార్యం జరగాల, ఇది చేయాలి నాయన. జ్ఞానమునకు మించి ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అడుగుతావో, అది నీకు అర్థం కాదు అయినప్పటికీ అడగాల, ప్రభువా నాకు అనవసరం, నువ్వు ఇది చేయగలవు, నువ్వు చేస్తావు, ఇది చెయ్యి. వెంటనే ఏమొస్తుంది తెలుసా? సమాధానం వస్తుంది. నాకెందుకు వచ్చింది ప్రభువా ఈ సమస్య, అందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు వచ్చింది? జయించే సామర్థ్యము నీలో ఉంది కాబట్టి. There is something in you that attracts the enemy. There is something in you that attracts the enemy. ఎందుకు నీ దగ్గర నీకే వచ్చింది? ఎందుకు శత్రువుని నేను ఆకర్షించాను? ఎందుకంటే వాడిని జయించే సామర్థ్యము నీలో ఉంది కాబట్టి. అందుకే నువ్వు శత్రువుని ఆకర్షించావు. పక్కనతో చెప్పండి, జయించే సామర్థ్యము నీలో ఉంది కాబట్టి నువ్వు శత్రువుని ఆకర్షించావని చెప్పండి. యూ డోంట్ నో వై దిస్ ప్రాబ్లమ్స్. ఎందుకు ప్రభువా నాకు ఇన్ని సమస్యలు? వై? Because what you have, what God has deposited in you attracts an enemy. What God has deposited in you attracts an enemy. అందరూ చెప్పండి పక్కన వాళ్ళతో, దేవుడు నీలో ఒక శక్తిని పెట్టాడు కాబట్టి శత్రువుని ఆకర్షిస్తామని చెప్పండి. ఎందుకంటే శత్రువు ఉంటేనే కదా తెలిసేది నీలో శక్తి ఏంటో. ఆ శత్రువులు నిన్ను ఇబ్బంది పెడదాం అనుకుంటూ చూస్తాడు, చంపేద్దామని చూస్తాడు, నాశనం చేయాలని చూస్తాడు, చేయాలని చూస్తాడు. దేవుడు ఏమంటాడు? బల్ల పెట్టి వాడి ముందు నీకు భోజనం పెడతాడంట. వాడేమో పళ్ళు కొరుక్కుంటూ ఎడుతాడంట. ఈ నాశనం చేద్దాం అనుకుంటే ఏం చేయట్లేదు, చూడు నా ముందే చేస్తున్నాడు. గాడ్ ఈజ్ డీలింగ్ విత్ ఇట్. ఒక్కోసారి నీకు రోగం పోతుంది, వస్తుంది, రోగం పోతుంది, చింతిస్తావు పోతూ ఉంటుంది, చింతిస్తావు పోతూ ఉంటుంది, చింతిస్తావు పోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఎప్పుడైతే చింతించడం మానేసావో ఆ రోగము కొంతకాలం వచ్చి చూసి ఇటు చింతించట్లేదు, అదే పోతుంది. పక్కన చెప్పి, ఈ రోజు నుంచి రోగానికి చింత రావాలి నీకు కదని చెప్పండి.
యూ డోంట్ వరీ. ఆ రోగం చూసుకుంటుంది. ఇదేంటి చింతించట్లేదు, ఎంత హై చేసినా, ఎంత 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 బీపీ పెంచినా, ఎంత షుగర్ పెంచినా, ఎంత థైరాయిడ్ పెంచినా, ఎంత ఒళ్ళు నొప్పులు వేసినా, ఇటు అసలు చింతించట్లేదు ఏంటి? ఏమైంది వీడికి? ఇంకెందుకు, ఇంకా నాకన్నా సిగ్గులేదు, ఆడికి లేకపోతే వెళ్ళిపోతుంది అది. ఈ రోజు నుంచి మీ విశ్వాసము మీ సమస్యలను పరిపూర్ణముగా దూరం చేయబోతుంది ఈ రోజు నుంచి. సమ్ టైమ్స్ యూ డోంట్ నో వై. ఒక్కొక్కసారి నువ్వు శత్రువు నుంచి పారిపోతూ ఉంటావు. దేవుడు చెప్తాడు ఆగు అంటాడు. నువ్వు ఇంకా పారిపోతున్నావు అనుకో, అన్నేపులు శత్రువుని పెడతాడు. సమ్ టైమ్స్ హీ లెట్స్ యూ ఇన్. ఇలాగ ఎవరెవరైతే శత్రువులు చుట్టూ ఇరుక్కుపోయారో వాళ్ళందరూ సాక్ష్యంతో బయటకు వస్తారు. ఎవ్రీబడి విల్ కమ్ విత్ ఎ టెస్టిమోనీ. అప్పుడు చెప్తాడు అనమాట. అప్పుడు నువ్వు అంటావు పౌలు భక్తుడిలాగా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అవునా? అప్పుడు దేనిని గురించి చింతించకుండా అప్పుడు వేస్తావు డైలాగ్. నువ్వు పక్కన చెప్పండి, నీ నోట్లోంచి కూడా డైలాగ్ వస్తుందని చెప్పండి. ఎవరైతే ఈరోజు చింతిస్తున్నారో, చింతించి నీ హృదయం పేరు చింతా హృదయం అయిపోయింది. ఆ చింతా హృదయంలోంచి ఒక డైలాగ్ రాబోతుంది. ఏంటో తెలుసా? దేనిని గురించి చింతించకుడి అని. పక్కన చెప్పండి, నీ చింతించే హృదయంలోంచి ఒక డైలాగ్ రాబోతుందని చెప్పండి. yes, God is going to bring out a dialogue from your heart. అవునా? నా హృదయం ఏంటనుకున్నారు? చింతించినట్టు హృదయం ఇది. ఇందులోంచి దేవుడు తెస్తున్నాడు ఈ వాగ్దానము. హల్లెలూయా. నీ హృదయంలోంచి అదే వాగ్దానం తీస్తాడు దేవుడు. God does things like that. అందులో స్పెషలిస్ట్ అంట దేవుడు. ఒక్కొక్కసారి సమస్యను తీడు అలాగే పెడతాడు, ముందే పెడతాడు సమస్యను. ప్రభువా తీసేనా అలాగే పెడతాడు. తర్వాత అనుకుంటాం అనమాట, ఏంటి ఏం చేయట్లేదు, ఏం జరగట్లేదు అనుకుని తర్వాత నువ్వే ఆడ ముందుకు వెళ్ళి కూర్చుంటావు. సమస్య దా అని. యూనో, సమ్టైమ్స్ గాడ్ ట్రైన్స్ యూ హౌ టు డీల్ విత్ ద ఎనిమీ అండ్ బ్రింగ్స్ యూ అవుట్ విక్టోరియస్లీ. చదువు 8వ వచనం, ఫిలిప్పీలు 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చూడండి, అప్పుడప్పుడు నీవు కావాలని ధ్యానించాలి. ఊరికే కాదు, కావాలని ధ్యానించాలి. చూడండి, కొంతమంది కావాలని ఉడికిస్తారు. అవునా కదా? కావాలని చేస్తారు, కావాలని అంటారు. దాన్ని అలాగే చేయాలా, వీడికి ఇలాగే చేయాలి. కొంతమంది నువ్వేం చేయవు, వాడికి అదే కావాలంటాడు అనమాట. కావాలని నీ జీతం ఆపేస్తారు, కావాలని నీకు టీ ఇవ్వరు. అవునా? అందరికి ఇస్తారు ఆఫీసులో. కావాలని నీతో మాట్లాడరు, కావాలని చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనము కూడా కొన్ని పనులు మనం కావాలని చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు? మెట్టుకు సహోదరులారా, ఏవి యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఈ భూమి మీద ఎందుకంటే దేనికో దాని మీద వెళ్ళిపోతుంది అనమాట మనసు వెళ్ళిపోయి మనం చింతిస్తూ ఉంటాము. ఎలాగా ప్రభువా ఇదంతా అని. గడిచిన వారమంతా అనుకున్నాను, ప్రభువా నేపాల్లో ఇంత పెద్ద భయంకరమైన భూకంపం వచ్చేసిందా, ఇన్ని వేల మంది చనిపోయారా, ఇంత మరణగండమా, ఇలాగైతే ఎలాగా. కొన్ని దేశాల్లో అయితే భయంకరమైన పరిస్థితి, తిండి లేదు. మీకు తెలుసా, ఆఫ్రికా దేశం నుంచి యూరప్కే కొన్ని వేల మంది ఓడల మీద వెళ్ళిపోతున్నారు. అవునా? ఓడల మీద లేకపోతే రకరకాల పడవల మీద వెళ్ళిపోతున్నారు. ఆ పడవలు చాలా మునిగిపోయి వందల వేల మంది చనిపోతున్నారు సముద్రం మధ్యలో. ఆఫ్రికా, లిబియా, అవునా, ఈ కింద నైజీరియా, ఈ ఏరియాస్ నుంచి మొత్తం దరిద్రము, రకరకాల బాధలు తట్టుకోలేక యూరోప్ కనమాట, గ్రీస్కి, ఇటలీకి, ఆ దేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. పడవల మీద ఏది పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు, మోటా లేదు, ఏమీ లేదు. 4 డబ్బులు చేతులు పెట్టుకోవడం, పట్టుకోవడం, 2 జతలు బట్టలు వేసుకోవడం, ఎక్కడం పడవ. కొన్ని దేశాల్లో అయితే భయంకరమైన యుద్ధాలుండి వేరే దేశాలు పారిపోతున్నారు అన్నమాట. అవన్నీ చూసి ఏంటిది భూలోకము అని ఆ రోజంతా బాధగా ఉంటుంది. మనం సాధారణంగా దేన్ని చూస్తామో దాని గురించి ఆలోచిస్తాం. అవునా? అదే నీవు ధ్యానిస్తున్నావు అనుకోండి, నా దేవుడు నన్ను కాపాడతాడు. అవునా? మరణం నుంచి నన్ను కాపాడతాడు,
ఆయన ఏ తెగులు నా గుడారము సమీపం రాకుండా నన్ను కాపాడతాడు, నన్ను ముందు వెనకాల ఆవరిస్తాడు, నా తల మీద చేయించుతాడు. అవునా? ఏ తెగులు రాకుండా కాపాడతాడు. అందులో మునిగిపోయామనుకోండి, మరణకరమైనది ఏది తాగినా నీకు హాని కాదంట. అదే నువ్వు భయపడుతూ చచ్చిపోతాను ఆడప్పుడు తినక. అందుకే అంటాడు, విశ్వాసము కానిది పాపము. దేనైనా భయంతో తింటున్నావు అనుకో, తినక. ఆ చికెన్ తినక, మటన్ తినక, తిండే తినక, అసలు సెలైన్ ఎక్కించుకో బెస్ట్. ఇఫ్ యు ఆర్ ఫియరింగ్, డోంట్ ఈట్ ఇట్. అమ్మాయి నీకు సెలైన్లో విశ్వాసం ఉందా, సెలైన్ తీసుకో. ఏనో అందుకనే మనం కావాలని ధ్యానించాలంట, దీన్ని కావాలని ధ్యానించాలంట దాన్ని. ఎస్, యు నీడ్ టు కావాలని. కీర్తనలు 91 ధ్యానించాలి. ప్రభువా, శత్రువు బలమంతటి మీద నువ్వు అధికారం ఇస్తున్నావు, దేని మీద? అవునా? ఏది అంత మాత్రము హాని చెయ్యదు అని పట్టుకొని దాన్ని ధ్యానించాలి. కావాలని నువ్వు భయపడుతున్నావు, గచ్చ ఉడికిపోతున్నావు, రోగాలు, అప్పులు, భయం ఉణుకుపోతుంటూ ఒకసారి చేతులు కాళ్ళు కట్టుకొని చదువు ఆ వాక్యం. ప్రభువా, శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తున్నావు, ముందు గచ్చ వణుకుతూ, శత్రువు బలమంతటి మీద నాకు అధికారం ఇచ్చున్నావు, ఏది అంత మాత్రం హాని చెయ్యదు అని వణుకుతావు. రెండోసారి ఈ చేయి వణుకుతుంది, ఈ చేయి వణకుదు. మూడోసారి వణకుదు. నాలుగోసారి, ఐదోసారి సాయంకాలం అయ్యేటప్పటికి ఏంటి నన్ను భయపెట్టింది అంటావు నువ్వు. అప్పుడప్పుడు కావాలని, పర్పస్ఫుల్లీ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడప్పుడు కావాలని. ఎంతమందికి ఉద్యోగం ఇష్టం లేక ఉద్యోగం చేస్తున్నారు చెప్పండి? చేతులు ఎత్తండి, నిజంగా చేతులు ఎత్తండి. ఇష్టం లేదు ఉద్యోగం, అదే ఉద్యోగం ఇంట్లో కూర్చుంటే ఇస్తే ఉద్యోగం చేస్తావా? చేయవు. కొంతమందికి ఇష్టం లేదు. యూనో, సమ్ టైమ్స్ యూ డోంట్ లైక్, బట్ యూ డూ ఇట్ ఎనీవే. ఏం చేయాలా? కట్టుకున్నాను, ఇంకేం చేయాలా? పెళ్ళం కట్టుకున్నాను, పిల్లలు ఉన్నారు, ఇంకేం చేయాలి? గయ్యలతో కాపురం చేయాలా? ఇగో ఏం చేస్తాం, కట్టుకున్నాను, ఇంకా కాపురం చేయాలా, తప్పదు. ఒక ఆమెకి మన చర్చలో అమెరికా సంబంధం వచ్చిందనమాట. పాపం వాళ్ళ కూతురేమో, ఆ తల్లేమో రాణిలా పెంచింది ఆమెని, క్వీన్ టైప్లో. అమెరికా వెళ్ళింది. ఒక వారం తర్వాత భర్తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత వచ్చేస్తానంటదండి. ఎందుకు అంటే మొత్తం గుడ్డి చాకరీ చేపిస్తున్నారంట అక్కడ. అమెరికాలో పని వాళ్ళు ఉంటారా? ఉండరు. నీ పని నువ్వు చేసుకోవాలా, బట్టలు ఉతుక్కోవాలా, ఇల్లు ఉతుక్కోవాలా, అన్నీ చేసుకోవాలా. అప్పుడు నేను అనుకున్నాను అనమాట. అప్పుడు తల్లి అందంట, లేదమ్మా ఎలాగైనా నువ్వు సంసారం చేసుకోవాలా, తప్పదు, ఇష్టం లేదు కానీ చేయాలా. అలాగే నీకు భయం ఉన్నా, బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రేయర్ చేయబుద్ధి కాదు. ఎందుకో తెలుసా? దేవుడే కలుగు చేశాడు ఇవన్నీ, దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, దేవుడే ఉంటే ఎలా అవుతుందని చెప్పి శత్రువు ఒక వ్యతిరేకతను పెడతాడు నీ హృదయంలో. అప్పుడు నువ్వేం చేయాలంటే, లేదు నా దేవుడు మంచోడు, నా దేవుడు కృపగలవాడు, అవునా, దేవుడు ఇలాంటివి చేయడు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యం చదివి దాని మీద ధ్యానిస్తావో ఆ భయాన్ని అధిగమిస్తావు నువ్వు పర్పస్ఫుల్లీ. అందుకే నువ్వు ఆదివారం సైతానుడు ఎంత ఆపుతున్నా దేవుని మందిరానికి రావాలి. ఒక అలవాటు, కొన్ని అలవాట్లు నేను ఆశీర్వదిస్తాయి. రోజు బైబిల్ చదివే అలవాటు ఎవరికైనా ఉందా? రోజు బైబిల్ చదివే అలవాటు చాలామందికి ఉండదు. వారానికి ఒకసారి చదువుతారు, కష్టం వచ్చినప్పుడు చదువుతారు, బాధ వచ్చినప్పుడు చదువుతారు. రోజు ప్రార్థించే అలవాటు ఎంతమందికి ఉంది? మీ పిల్లలకు నేర్పించాలి ప్రార్థించే అలవాటు. యూనో, ప్రే, టీచ్ దెమ్ టు ప్రే, టీచ్ దెమ్ టు రీడ్ ద బైబిల్. అప్పుడు ఏంటంటే నీకు ఇష్టం లేకపోయినా అలవాటు ప్రకారం వెళ్ళిపోతావు అనమాట. వెళ్ళిపోయి బైబిల్ చదువుతావు, దేవుడు నీతో మాట్లాడతాడు. పర్పస్ఫుల్లీ థింక్ ఆన్ సమ్ థింగ్స్, కొన్ని విషయాలు. అవును, అప్పుడప్పుడు నేను దర్శనం పెట్టుకుంటాను. ముందు ఇలాగా దర్శనం పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తాను. ప్రభు, శత్రువులందరూ పాదాల కిందకి రావాలి కదా. అప్పుడప్పుడు స్వస్థత వాక్యాలు నేనే చదువుతాను, స్వస్థత వాక్యాలు. ప్రభు, ఇంకా కొత్త అద్భుతాలు చేయాలని చెప్పేసి మత్తయి, మార్కు, లూకులో అద్భుతాలన్నీ నేను అండర్లైన్ చేసుకొని వాటిని ధ్యానిస్తూ ఉంటాను. నేను యేసుప్రభు ఇలా చేశారు అద్భుతం, యేసుప్రభు ఇలా చేశారు, యేసుప్రభు ఇలా చేశారు. ఒకసారి నేను అడిగాను, ప్రభు నేను అద్భుతాలు ఇంకా చేయాలా అంటే దేవుడు చెప్పాడు, నా అద్భుతాలను ధ్యానించు అన్నాడు. నాకు అద్భుతం అవసరం లే, అయినప్పటికీ నేను నాకు ధ్యానిస్తాను అనమాట. అప్పుడు నాలో విశ్వాసం పెరిగి గొప్ప అద్భుతాలు చేయడానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. బైబిల్లో సమృద్ధి ఉందా? సమృద్ధి గురించి ధ్యానించు. అబ్రహాం గురించి, ఇస్సాక్ గురించి, యాకోబు గురించి, అవునా, ఆశీర్వాదం ధ్యానించాలన్నమాట. అత్తమానం అప్పులు 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 కాదు, దాని గురించి ధ్యానించాలి. మళ్ళీ చదవమ్మా వచనము. టేక్ యువర్ టైమ్ అండ్ మెడిటేట్ ఆన్ దోస్ థింగ్స్. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో,
వాటి మీద ధ్యానముంచుకొనుడి. కావాలని ధ్యానించాలంట వాటిని. అవును, చూడండి, చాలా మందికి ఎందుకు అసూయ పడుతుందో తెలుసా? నీ ఆశీర్వాదము, నీ అభిషేకం చూసి అసూయ పడుతుంది వాళ్ళకి. కానీ నీవు ధ్యానించావు, నీవు అడిగావు, దేవుడిచ్చాడు. వాళ్ళు కూడా దాన్ని ధ్యానించి అడిగితే దేవుడు ఎవడా ఇస్తాడు. కానీ వాళ్ళు, సమ్ పీపుల్ డోంట్ లైక్ ద ప్రాసెస్. దే వాంట్ ద ఫ్రూట్, దే వాంట్ ద విక్టరీ, బట్ నాట్ ద ప్రాసెస్. దేవుడు మరి దాన్ని ధ్యానించాలి. అద్భుతాలను నేను ధ్యానించేవాడిని, వాటి విషయమై ప్రార్థించేవాడిని. దేవుడు ఈ జీవితంలో చేస్తున్నాడు. నీవు ధ్యానిస్తే నీకు బోధిస్తాడు కొత్త విషయాలు, అద్భుతాలు చేస్తాడు. నీవు ధ్యానించి నీవు అడిగితే దేవుడు నీకు చేస్తాడు. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో వాళ్ళంతా కొత్త స్థాయికి వెళ్ళిపోతారు. ఎస్, గాడ్ వాంట్స్ టు టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. ఎ న్యూ లెవెల్. మీకు తెలుసా, ఒకసారి ఒక విమానం వెళ్తుందంట. విమానం ఆల్రెడీ పైకి వెళ్ళిపోయిందంట, ఎన్నో అడుగులు ఎత్తు. అప్పుడు ఎప్పుడైనా విమానాలు చెప్తారన్నమాట, వీఆర్ 3000 meters హై అని చెప్తాడు అనమాట. ఇన్ని వందల మీటర్లు మనం పై ఉన్నాం, ఇన్ని వేల మీటర్లు పైన ఉన్నాం, ఇంత స్పీడ్తో వెళ్తున్నాం, ఇంత టెంపరేచర్ బయట ఉందని చెప్పి ఫ్లైట్లో వాడు చెప్తూ ఉంటాడు అనమాట, విమానంలో చెప్తూ ఉంటాడు. ఒకసారి ఆ ఎయిర్ హాస్టెస్ చూసి పైలట్కి చెప్పిందంట, అయ్యా విమానంలో పాము ఉంది. ఏముందంట? పాము ఉంది అంట. కింద అంటే పారిపోతావు, పైన ఎక్కడ పారిపోతావు? యూ కాంట్ ఎస్కేప్, యూ కాంట్ ఎస్కేప్. అప్పుడు ఆ పైలట్ నవ్వుకొని వెళ్ళి పని చేసుకో అన్నాడంట. ఆమెకు అర్థం కాలేదండి, ఇదేంటిది, వెళ్ళి పని చేసుకో అన్నాడు. తర్వాత అయ్యా పాము ఉంది అక్కడ అంటే వాడు చెప్పాడంట, పాము భూమి మీద అయితే రాణిస్తుంది కానీ పైకి వెళ్ళినప్పుడు అదే భయంతో వణుకుపోతుందంట, నేనేం చేయలేదంట. స్నేక్స్ కెనాట్ హ్యాండిల్ హై ఆల్టిట్యూడ్స్. స్నేక్స్ కెనాట్ హ్యాండిల్ హై ఆల్టిట్యూడ్స్. చూసారా, కొంతమంది ఇంటి పైకి తీసుకెళ్ళి పై డాబా మీద చూపిస్తే అమ్మో నాకు భయం అమ్మా, నాకు భయం అమ్మా అంటారు. కింద కూర్చుంటే అక్క అలాగా ఇలాగైనా మాట్లాడతారు. పైన నుంచి ఉంటే కనీసం కాఫీ చూడడం కసకస వణుకుపోతూ ఉంటారు. సమ్ పీపుల్ కెనాట్ ఆల్టర్ హై ఆల్టిట్యూడ్స్. అవును, కొంతమంది పైన ఉన్నప్పుడు ఏం మాట్లాడలేరు. నేను మొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు దిగిన తర్వాత అందరూ అడిగారు, మా ఇంట్లో వాళ్ళు అడిగారు, అరే ఏం పెట్టారా నీకు ఫ్లైట్లో? ఏం పెట్టారో ఏమో నాకేం తెలియదు కానీ అలా పట్టుకు కూర్చున్నాను నేను. ప్రభువా ఎలాగైనా దించేయను ఆయన, ఇంక జన్మలో ఫ్లైట్ అక్క పొరపాటు అయిపోయింది. నా కోరిక చూసినప్పుడల్లా అనుకునేవాడిని కానీ నా వల్ల కాదు. వాళ్ళు అడిగితే అరే ఎలా ఉందిరా ప్రయాణం అంటే ఎవరికి చెప్పుకుని పరుగు పొద్దునే లేదు. బాగుంది బాగుంది, గచ్చ ఉనికిపోయి చెమటలు పట్టేసి ఐ వాజ్ టెర్రరైజ్డ్. కొంతమంది దే కెనాట్, అక్కడేం మాట్లాడలేరు. అక్కడ అన్నారు, అరే నువ్వు టీవీ చూసావా, అక్కడ ఏ సినిమా చూసావు? ఏమీ లేదు. ఏ సినిమా చూడడం ఏంటి, గట్టిగా పట్టుకోవడం ఇలాగా బలిలాగా. ఐ వాజ్ థింకింగ్ లార్డ్ వాట్ ఈస్ దట్? పాములు అలాగా దాన్ని హ్యాండిల్ చేయలేవంట. అలాగే నీవెప్పుడైతే ఈ వాక్యంలో విశ్వాసాన్ని ధ్యానించి అందులోకి వెళ్ళిపోతావో సైతానుడు నిన్ను హ్యాండిల్ చేయలేడు. The devil cannot handle you. When you are high in the word, when you are high in the spirit, the devil cannot handle you. ఫ్లైట్లో పాములు ఏం చేయలేవు, ఎందుకంటే అవి ఎత్తైన ప్రదేశాన్ని అవి హ్యాండిల్ చేయలేవు, అవే భయంలో ఉంటాయండి. దే themselves are in fear. అలాగే ఎప్పుడైతే నీవి వాక్యాన్ని, ఈరోజు ఎవరెవరైతే వాక్యం వినడానికి ఆదివారం వచ్చారో ఇంటికి వెళ్ళేటప్పటికి సైతానుడు నిన్ను చూసి భయపడతాడు. Yes, the devil will fear you. The devil will fear. They cannot handle word people. The devil cannot handle a word man. పక్కనతో చెప్పండి, వాక్యాన్ని ఎరిగిన వాడిని సైతానుడు ఏమీ చేయలేడని చెప్పండి. Yes. A word person is a different person. ఈ భూమి మీద ఉంటాము కానీ ఈ వాక్యంలో మనం కొంతకాలం ఎదిగిన తర్వాత ఏ శత్రువు అయితే నేను ఇబ్బంది పెట్టాడో ఆ శత్రువు నీ పాదాల కిందకు వచ్చేస్తాడు. అదే ప్లేస్, అదే థింగ్, ద సేమ్ థింగ్, బట్ నౌ యు ఆర్ హై ఇన్ ద స్పిరిట్. ఆ వాక్యం విని నీ ఆత్మ ఎత్తైన స్థానంలో ఉంది కాబట్టి అపవాది నిన్నేమీ చేయలేడు. ద డెవిల్ కెనాట్ డూ ఎనీథింగ్. కమ్ ఆన్ రీడ్ 9th verse. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి.
అప్పుడు సమాధానకర్తయకు దేవుడు మీకు తోడై ఉండును. ఎస్, కొన్నిసార్లు కావాలని చేయాలి కొన్ని పనులు, కావాలని వాక్యం చదవాలి, కావాలని ఆ మీటింగ్కి వెళ్ళాలి, కావాలని ఆ సమయం గడపాలి. ఒక్కొక్కసారి టేక్ యువర్ టైమ్ ఆఫ్. కొన్ని బలవంతంగా చేసుకోవాలి కొన్ని పనులు. నీ ఆత్మీయ జీవితాన్ని బలవంతంగా నువ్వు బలపరుచుకోవాలి. పక్కన చెప్పండి, నీ ఆత్మీయ జీవితాన్ని బలవంతంగా బలపరుచుకోవాలండి. ఫోర్సిబుల్లీ సమ్టైమ్స్ ట్రైన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఫోర్సిబుల్లీ నా వల్ల ఏం చూసారో వాటినే చేయండి అంటున్నాడు. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. యూ హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ టీచ్ యువర్ సెల్ఫ్ హౌ టు మెడిటేట్. అందుకే మందిరానికి పొద్దున్న రాబుద్ది కాదు, రావాలా, బలవంతంగా మందిరానికి రావాలి. పక్కన చెప్పండి, ప్రతి ఆదివారం బలవంతంగా మందిరానికి రావాలన్నాడు. యాస్, కొంతకాలానికి అలవాటైపోతుంది. కొంతకాలానికి ఏమవుతుంది తెలుసా? చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బలవంతంగా వచ్చిన వాళ్ళే. ఏమంటుంది చర్చిలో, బోల్డ్ చర్చిలకు వెళ్ళాను, ఏసైకి బోల్డ్ ప్రార్థన చేశాను, ఏమంటాదే అని ఇసుక్కొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు అందరికంటే ముందు వెళ్ళే వస్తున్నారు. యు బిగిన్ ఫోర్స్ఫుల్లీ బట్ యు ఎండ్ అప్ ఇన్ ప్లెజర్. దట్స్ గాడ్. దాని అందుకే అంటాడు, రుచి చూసి నన్ను తెలుసుకో. రుచి చూసి తెలుసుకో. ఒకసారి కావాలని కొన్ని అలవాట్లు నేర్చుకోవాలన్నమాట. పర్పస్ఫుల్లీ యూ నీడ్ టు లెర్న్ సమ్ థింగ్స్ అండ్ డూ సమ్ థింగ్స్ దట్ విల్ బ్లెస్ యూ. ఒక్కొక్కసారి కావాలని తగ్గించుకోవాలి. పక్కన చెప్పండి, నువ్వు కావాలని తగ్గించుకో అని చెప్పండి. ఎస్, సమ్టైమ్స్ యూ నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. కావాలని నువ్వు తగ్గించుకోవాలి. ఒక్కొక్కసారి కావాలని సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడైనా ఎవరైనా కావాలని సువార్త చెప్పారా? చెప్పాలి, అలవాటు చేసుకోండి. సువార్త చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రీచ్. కావాలని సాక్ష్యం చెప్పండి. బయట ఇద్దరు వినకపోయినా నువ్వు చెప్పండి కావాలని. అసలు వీడు ఏం చేస్తాడని ఒక సాక్ష్యం చెప్పండి. వాడు ఫస్ట్ చూస్తాడు, తర్వాత వాడికి కష్టం వచ్చినప్పుడు అరే ప్లీజ్ ప్రేయర్ చేయరా అంటాడు. యూనో దట్స్ వాట్ విల్ హ్యాపన్. అవకాశం దొరికినప్పుడు అవకాశం కోసం చూడాలన్నమాట. ఎలాగ పర్పస్ఫుల్లీ కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అలవాటు రేపు పొద్దున్న అద్భుతంగా మారుతుంది. నీ జీవితమే దాని మీద ఆధారపడేటట్టు చేస్తాడు. నేను ఎలాగైనా వాక్యం వినాలా అని అలవాటు చేసుకున్నాను. గుడికి వెళ్ళాలని అలవాటు చేసుకున్నాను. దాని మీద ఆశ పుట్టింది. ఆ బోధ విని ఆ బోధ బోధించాలని ఆశ పుట్టింది. కానీ స్టేజ్ ఎక్కే ఆశలు కాదు, రోడ్ల మీద అక్కడ ఇక్కడ అందరికీ బోధించేవాడిని. కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఒక బోధకుడిగానే చేసేసాడు. డిడ్ యు సీ దట్? హీ ఈజ్ యూజింగ్ మీ. అద్భుతాల గురించి ధ్యానించేవాడిని, అద్భుతాలు నా ద్వారా చేస్తే బాగునుకునేవాడిని, ఇప్పుడు అద్భుతాలు చేసేవాడిగా చేసేసాడు నాకు. ద లార్డ్ క్యాన్ చేంజ్ వాట్ యు లైక్ అండ్ ఇట్ విల్ పొసెస్ యూ. కావాలని కొన్ని అలవాట్లు చేసుకోవాలి. చదువు. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి, కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చూడండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. అదేంటది? ఇది చాలా కష్టం. ఇది మళ్ళీ స్వార్థకు వ్యతిరేకం కూడా. దీన్ని పట్టుకొని ఏం చెప్తారంటే, నీవు దరిద్రంలో ఉన్నావా, దరిద్రంలోనే పట్టుకో, పరలోక రాజ్యంలో నీకు ఐశ్వర్యం ఉంటుంది. నీకు రోగం ఉందా, రోగంలోనే ఉండు, అందులో అడ్జస్ట్ అయిపో, పరలోక రాజ్యంలో నీకు మహిమ శరీరం వస్తుంది. కరెక్టే. కానీ పౌలు అలా లేడు. ఏమంటున్నాడు? మళ్ళా చదవమ్మా. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఎప్పుడు సంతృప్తి వస్తుందో తెలుసా నీకు? నీవు రోగంలో ఉన్నప్పుడు సంతృప్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు వచ్చి, ఇప్పుడు నీకు ఫుల్గా క్యాన్సర్ ఉంది, లేక ఎయిడ్స్ ఉంది, కిడ్నీలు పాడైపోయాయి, లివర్ పాడైపోయి, ఏదైనా పాడైపోయింది, నువ్వు బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, అవునా, డయాలసిస్ జరుగుతుంది. రాత్రి ఒక దూత వచ్చి నేను నిన్ను 1 రోజుల్లో స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చింది అనుకోండి. ఈ 4 రోజులు ఎలా బతుకుతావు? నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ దగ్గరికి, డయాలసిస్ డాక్టర్ దగ్గర, హాయ్ డాక్టర్ బాగున్నారా, డయాలసిస్ చేయండి అంటారు. వారికి అర్థం కాదు, ఏంటిది ఎలా ఉన్నాడు క్యాండిడేట్ అని. ఎందుకు? దూత ఏం చెప్పింది? 1 నెలలో నిన్ను స్వస్థపరుస్తాను.
నిరీక్షణ నిన్ను స్వస్థపరుస్తుంది. అంటే ఆ కష్ట సమయంలో పౌలు ప్రార్థించడం నేర్చుకున్నాడు. ప్రార్థించినప్పుడు దేవుడు అతని హృదయానికి సమాధానం ఇచ్చాడు. అందులో అతను సంతృప్తి చెందుతున్నాడు. వావ్! నీవు అప్పుల్లో ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు కరెక్ట్గా ఇంకా 3 నెలలు భరించు, అప్పుల్లోంచి నేను బయటికి తీసుకొచ్చేస్తాను. ఎందుకు 3 నెలలు భరించాలా? వెంటనే తీసేయచ్చు కదా. ఎందుకు దేవుడు వెంటనే చేసేయట్లేదు? ఎందుకంటే విశ్వాసం ఒకటే పనిచేయదు. విశ్వాసంతో పాటు ఇంకోటి కూడా కావాలి. ఏం కావాలా? ఓర్పు. అందరూ ఓర్పు అనండి. ఓర్పు. అందుకే దేవుడు గాడ్ టేక్స్ సమ్ టైమ్ టు డెవలప్ పేషెన్స్ ఇన్ యూ. ఎందుకు ఓర్పు కావాలా? ఎందుకంటే మన దేవుడు కూడా ఓర్పు గలవాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ పేషెంట్ గాడ్. సమ్ టైమ్స్ హీ వాంట్స్ యూ టు బి పేషెంట్. కానీ అందులోంచి బయటకు తీస్తాడు అని నీకు వాగ్దానము ఇచ్చేస్తాడు. అప్పుడు అందుకే ఏ స్థితిలో ఉన్నా నీవు సంతృప్తిగా ఉండాలి. అంతేగాని ఈ దరిద్రంలో ఉన్నాను, రోగంలో ఉన్నాను కాదు. ఎప్పుడైతే నేను విడిపిస్తాను అనేటువంటి జ్ఞానమునకు మించినటువంటి సమాధానము నీ హృదయానికి వస్తుందో అప్పుడు నీ పరిస్థితుల్లో నీవు ఎలా ఉంటావు? సంతృప్తి కలిగి ఉంటావు. అప్పుడు దాకా నీవు వెతుకుతానే ఉండాలి దేవుణ్ణి, అడుగుతానే ఉండాలి దేవుణ్ణి. అంతేగాని నీ ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం కాదు, ఆ రోగంలో ఉండిపోవడం కాదు, అప్పులో ఉండిపోవడం కాదు. లేదు, గాడ్ విల్ టాక్ టు యూ అండ్ హీ విల్ బ్లెస్ యూ అండ్ బ్రింగ్ యూ అవుట్. ఈరోజు ప్రతి ఒక్కరినే దేవుడు సంతృప్తి పరచబోతున్నాడు. అంటే ఏంటి? నీ పరిస్థితిలో ఉంచుతాడా, బయటికి తీస్తాడా? బయటికి తీస్తాడనేటువంటి, బయటికి తీసుకొస్తాడనేటువంటి నిరీక్షణ నీకేమిస్తుంది? ఆ పరిస్థితిలో సంతృప్తినిస్తుంది. దిస్ విల్ బ్లెస్ యూ. చూడండి, యోసేపు ఐగుప్తు వెళ్ళిపోయినప్పుడు ముసలివాడు అయిపోతాడు. ముసలివాడు అయిపోయిన తర్వాత ఇంకా రాజ్యం పరిపాలించలేడు. అప్పుడు వాళ్ళు నెమ్మదిగా బానిసత్వానికి అలవాటు పడిపోతారు. రాజు వాళ్ళందరినీ బానిసలుగా చూస్తున్నాడు. అప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. అతను చనిపోతున్నప్పుడు కూడా సంతృప్తిగా చనిపోయాడు. అతను జైల్లో ఉన్నప్పుడు సంతృప్తి చెందాడు. ఎలాగో తెలుసా? ఎలాగా? బైబిల్లో ఏమనుంటుందో తెలుసా? అతను జైల్లో ఉన్నప్పుడు ఒక నిమిషం, లెట్స్ గో దేర్. సంతృప్తి, వెన్ విల్ యూ బి కంఫర్టబుల్? లెట్స్ గో దేర్. 39:21 వచనం చూద్దాం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చూడండి, దేవుడు చెరలోంచి విడిపించాడా? చెరసాలలో ఏవైనా కొంచెం సుఖం ఇచ్చాడా? Sometimes God comforts you in that problem. He may not bring it out. He may not bring you out immediately. నిన్ను వెంటనే తీడు బయటికి. కానీ ఆ లోపల ఉండి కూడా నీవు దేవా, నువ్వు నన్ను విడిపిస్తావు, స్తోత్రం అని చెప్పే విశ్వాసానికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కష్టకాలంలో చూపించే విశ్వాసమే నిజమైన విశ్వాసం. The real faith is faith when you manifest it in your peak trouble, not in pleasure. ఆ చెరలోంచి బయటకు తీయలేదు, కానీ ఆ చెరలో ఉంటుండగానే అతనికి కొంచెం కనికరం ఇస్తాడంట. చదువు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చూడండి, యోసేపు చెరలో సంతృప్తి పడ్డాడా లేదా? ముందు పడ్డాడా? ముందు పడలే. ముందు బాధపడ్డాడు. ఆ ఫరో పెళ్ళవే, నేనంత నీతిగా ఉన్నాను, నీకోసమే నేను నీతిగా ఉన్నాను. నీతిగా ఉంటే అది వచ్చి నా జీవితాన్ని నాశనం చేసేసాను. నేను తప్పు చేయకుండా నమ్మకంగా ఉన్నందుకు నాకు ఈ శిక్ష ఇచ్చావా అని మొదటి నెల అంతా సణుక్కుంటున్నాడు. సణుక్కొని కానీ యోసేపుకు ఒక అలవాటు ఉంది. ధ్యానించే అలవాటు, ప్రార్థించే అలవాటు, దేవుడి నుంచి పొందుకునే అలవాటు ఉంది. దర్శనం పొందుకున్నాడా లేదా దేవుడి నుంచి? ఎస్, యోసేప్ ఈజ్ ఎ రిసీవర్ ఫ్రమ్ గాడ్. పక్కనతో చెప్పండి, యోసేపు దేవుడి నుంచి పొందుకునేవాడని చెప్పండి. జోసెఫ్ ఈజ్ ఎ రిసీవర్ ఫ్రమ్ గాడ్. సో ఫస్ట్ అంతా సణుక్కున్నాడు, నాకు ఎందుకు ఇలా జరిగిందని. కానీ తర్వాత దేవుడు చెప్పాడు, బిడ్డ, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి చెరలో
ఈ చెరలో వచ్చిన తర్వాత నీవు చాలా సింహాసనానికి దగ్గరగా ఉన్నావు, నీ దర్శనానికి చాలా దగ్గరగా ఉన్నావు. మరి ఎలాగా ఈ చెరలో నువ్వు ఆ చెర తీయలేదు, ఆ చెరలోనే అతనికి విశ్రాంతి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అన్నీ ఆశీర్వదించాడు. కాబట్టి ఆ చెరలో ఎలా మారిపోయాడో తెలుసా? ఒకప్పుడు సడుక్కొని బాధపడి ఇబ్బంది పడే యోసేపు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. 40 అధ్యాయంలో ఒకసారి 2వ వచనం చదువమ్మా. కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి. చూడండి, ఇద్దరు అధిపతులు ఉన్నారంట ఫరో రాజుకి. ఎవరు? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. అవునా? ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ద బట్లర్స్ అండ్ ద బేకర్ అంటారు అనమాట. అంటే పానదాయకం అంటే అతనికి నీళ్లు, ద్రాక్ష రసము అన్నీ పోస్తూ ఉంటాడు అనమాట. రకరకాల జ్యూస్లు అన్నీ పోస్తూ ఉంటాడు, ఇంకా భోజనాలు అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇద్దరు అధిపతులు ఉంటారంట, పానదాయక అధిపతి, భక్ష్యకారుల అధిపతి. అవునా? భక్ష్యకారులు అంటే ట్రాన్స్లేటర్ సరిగ్గా రాయలే, బట్లర్ అంటే ఓకే. ఎనీవే, అధిపతులకి ఇచ్చిన తర్వాత ఆ అధిపతులు ఇద్దరిని చెరలో వేసేస్తే చూడండి, చెరలో వేసిన తర్వాత 6వ వచనం చదువమ్మా. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. చదువమ్మా. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందు ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఏమండి, జైల్లోకి వచ్చి ఎవరినైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని అడుగుతాడా? యోసేపు అడుగుతున్నాడంట జైల్లో ఇద్దరిని. ఎవరినే? అవునా, పానదాయకుల అధిపతిని, భక్ష్యకాల అధిపతిని. ఏమని అడుగుతున్నాడంట? అయ్యా ఎందుకు చింతగా ఉన్నారు అంటాడు. యారా నీకు సిగ్గులేదా? నువ్వు మాకంటే సీనియర్, మేము నిన్నగాక మొన్న వచ్చాం, నీవు 2 ఏళ్ళు బట్టి ఉన్నావు, నీకు మెంటలు ఇచ్చిందా ఏంది? ఎవడైనా జైల్లో ఉంటే ఎవడైనా అడుగుతాడా ఎందుకు చింతగా ఉన్నావు అని? నీ ఇరుకులో కూడా దేవుడు నీకు విశ్రాంతి ఇవ్వగలడు. దేవుడు, గాడ్ కెన్ బ్లెస్ యూ. ఇప్పుడు ఎవరైతే నా పరిస్థితి బాగాలేదు, నేను చనిపోతా, నా వల్ల కాదు, నా బతుకు బాగాలేదు, నాకు సరైన తిండి లేదు, నాకు సరైన ఆరోగ్యం లేదు, డబ్బులు లేవు, సంసారం లేదు, ఏమీ లేదు, నా బతుకంతా ఇలాగైపోయింది ప్రభువా, నేను చచ్చిపోతా. సావక, ఈరోజు వాక్యం విన్నావు కదా, ఆ ఇరుకులో దేవుడు విశ్రాంతినివ్వగలడు. నీ కష్టంలో నీకు సంతోషం ఇచ్చి నిన్ను అనేకులకు ఆదరణగా వాడుకోగలడు. చాలామంది అంటారు, ప్రభువా ఇది తీసేనాయన నీ సేవ చేస్తా, ఇది తీసేనాయన నీ సేవ చేస్తా, నాకు డబ్బులు అయినాయన నీ సేవ చేస్తా, నాకు అచ్చయినాయన నీకు ఇది చేస్తా. అది ఇప్పుడు జరగని పని. దేవుడి నీ కష్టంలోనే నీవు ఆయనకి సాక్షిగా నిన్ను వాడుకోగలడు. ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ హీ క్యాన్ బ్లెస్ యూ, హీ క్యాన్ కంఫర్ట్ యూ. నువ్వు అనుకోవచ్చు, నాకు ఇది జరిగితే నేను ఇది చేస్తా, నాకు ఇది జరిగితే. చాలామంది ఎందుకు సాక్ష్యం చెప్పరో తెలుసా? వాళ్ళకంతా దేవుడు నాకే ఏం చేయలేదు, నాకేం చేశాడు, నేనేం చెప్పను నీకు యేసు గురించి, నాకే ఏం చేయలేదు. ఎవరైతే ఇప్పుడు దాకా సణుక్కొని నీ ప్రస్తుత పరిస్థితిలో దుఃఖముతో బాధపడుతున్నావో, దేవుడు దానిని సంపూర్ణముగా నీ జీవితంలో మార్చేస్తున్నాడు. గాడ్ విల్ మేక్ యూ ఎంజాయ్ యువర్ కరెంట్ డే లైఫ్. అందుకే జాయిస్ మేయర్ పెట్టిన అది చాలా నచ్చింది అనమాట. ఇట్స్ బిబ్లికల్. ఫస్ట్లో నాకు ఇష్టంలే, ఎలాగ ఎంజాయ్ చేస్తారు ఎవ్రీడే లైఫ్? జైల్లో ఎంజాయ్ చేయగలడా ఎవడైనా? ఎస్. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ జీవితం ఆనందకరమైన జీవితమే. ఎస్. ఎంతమంది నమ్ముతున్నారు అలా చేయగలడని దేవుడు? ఎస్. అనుకోవచ్చు, నాకు ఈ రోగం వచ్చేసింది, ఇక జీవితాంతం ఇంతే, నా కిడ్నీలు పాడైపోయాయి, అప్పులు పాలైపోయాను, వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, జీవితాంతం ఇంతే నా బతుకు. లేదు. ఆ కష్టంలో ఆనందిస్తావు, ఆ కష్టం తర్వాత దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. షో యువర్ ఫెయిత్ ఇన్ దట్ ప్రాబ్లం. ఇతడు వెళ్ళి వాళ్ళు అడుగుతున్నాడంట, అయ్యలారా మీ ముఖం అలాగే ఎందుకుంది అంటే, జైల్లోకి వస్తే ఆనందపడాలా? గాడ్ క్యాన్ చేంజ్. ప్రతి ఒక్కళ్ళ చెరనే దేవుడు ఈరోజు ఆనందంగా మార్చబోతున్నాడు. అంటే ఏమో చేసింది యోసేపుకు, జ్ఞానమునకు మించిన సమాధానము. దేని గురించి ధ్యానిస్తున్నాడు? జైలు గురించి ధ్యానిస్తున్నాడా? ఆ జైలు కూడు, ఆ ఇబ్బంది, అతని మీద వేసిన నింద ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లే. ఆ పోతీఫర్ భార్య నింద మర్చిపోయాడు, ఆ బాధలు మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు దేవుడు దర్శనమిచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు దాని మీద ధ్యానిస్తావో, నీ చెర నీకు చెరగా ఉండదు. హల్లెలూయా. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ వెన్ యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ సంథింగ్. ఎవరైతే ఈ రోజు నుంచి ఈ వాక్యం విని ధ్యానిస్తున్నారో, నీ ప్రస్తుత పరిస్థితి బాధ నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ అవుట్.
ఎంతమంది ఇప్పుడు దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలని చెప్పగలుగుతారు? ఇప్పుడు ఎస్, యోసేపు చెప్పగలిగాడు అనమాట. ఎంతమంది ఇప్పుడు ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతారు? ఎస్, నాకు ఈ రోగం పోతే అప్పుడు నేను చెప్తా, నాకు ఈ కష్టాన్ని తీసివేస్తే అప్పుడు నేను చెప్తా. బ్రదరు ఈడు మారితే అందరూ మారుతారు బ్రదరు. వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, యూ క్యాన్ డూ బెటర్ ఇన్ యువర్ ప్లెజర్స్. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు, తుఫాన్లో ఒకసారి ఆయన శిష్యుల వద్దకు వస్తూ ఉంటాడు ఓడ దగ్గర. శిష్యుల వద్దకు వస్తున్నప్పుడు, ఆ ఓడ దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులు ఆయన్ని చూసి భయపడతారు. అప్పుడు ఏమంటాడో తెలుసా? చింతింపకుడు, భయపడవద్దు అంటాడు. ఏమంటాడు? భయపడవద్దు. ఆ తుఫాన్లో కూడా ఆయన కనపడి ఆ తుఫాన్ ఆపొచ్చు కదా? నో, హీ సమ్ టైమ్స్ ఏ గుడ్ cheer. ఒకసారి తన శిష్యులకు చెప్తాడు, మీకు అనేక కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కాబట్టి మీరు దాని విషయమై చింతింపకుడి, నేను వాటిని జయించి ఉన్నాను. ఎవరికైతే ఈరోజు నా సమస్యను జయించాడు అని తెలుస్తుందో వారికి జ్ఞానమునకు మించిన సమాధానం ఉంటుంది హృదయంలో. రైట్, ఎంతమంది ఉంటున్నారు సమస్యను యేసయ్య జయించాడని? అందుకే నీవు ఏ సమస్య అయినా ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ జ్ఞానమునకు మించిన సమాధానం వచ్చేస్తుందంట. అందుకే దేవుడు నిన్ను శత్రువు ముందు పెడతాడు. ఎందుకు? ఆ శత్రువు ముందుండి నిన్ను నడిచేస్తా, పొడిచేస్తా, కరిచేస్తా. ఎన్నా ఫస్ట్ భయపడిపోతావు, గజగజ ఉడికిపోతావు, తర్వాత ఆడు కరిచేస్తాడు, నువ్వు కూడా డ్యాన్స్ చేస్తావు, ఇలాగా పొడిచేస్తానండి. అలవాటు అయిపోయి. ఎందుకు? దేవునికి మించినటువంటి, జ్ఞానం మించినటువంటి సమాధానం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు జైలుని జయించావు పద, అప్పుడు జైలు నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. పక్కన చెప్పు, నీ సణుగుడు విశ్వాసముగా మారునుగా కానండి, నీ దుఃఖము సంతోషముగా మారునుగా కానండి. పరిస్థితి మారట్లే, ద సిచ్యువేషన్ ఈజ్ చేంజింగ్. అప్పుడు ఈరోజు ఇప్పుడు దాకా వచ్చిన సమస్యలు ఈ వాక్యంతో అవి బయటకు వచ్చేస్తాయి సమస్యలన్నీ. ఎందుకంటే ఈరోజు అందరూ మీ సమస్యల్లో దేవా నీకు వందనాలని చెప్పడం నేర్చుకున్నారు. వావ్, ఆ సమస్యల్లోనే నిన్ను దేవుడు సాక్షిగా వాడుకుంటాడు. అవునా? గాడ్ కెన్ యూస్ ఇన్ యువర్ ప్రాబ్లం. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలోనే దేవుడు వాడుకోగలడు అనమాట. హీ విల్ యూజ్ యూ అండ్ హీ విల్ బ్లెస్ యూ. లాస్ట్ వర్డ్స్ అండ్ ఐఎమ్ క్లోజింగ్. చదవమ్మా 13 వరకు. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏంటండి లేమిలో ఎలా ఉండు నేర్చుకున్నాడు? అవును, నా దేవుడు నా లేమిని సమృద్ధిగా మారుస్తాడు అనే విశ్వాసం నేర్చుకున్నాడు లేమిలో. హల్లెలూయా. బాధలో ఏమి నేర్చుకున్నాడు? దేవుడు ఈ బాధ నుంచి నన్ను విడిపిస్తాడనే విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. సమృద్ధిలో ఏమి నేర్చుకున్నాడు? కడుపు నిండినప్పుడు ఏమి నేర్చుకున్నాడు? యేసయ్యా నీకు వందనాలు అని నేర్చుకున్నాడు. He started a thanking heart, a believing heart, a heart of hope in trouble. He learnt it. ఈరోజు అందరి సనుగుల్ని దేవుడు బయటికి తీసేస్తున్నాడు. స్టాప్ వరింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లం. దేని గురించి చింతించకూడదు. ఎందుకో తెలుసా? ఈ చింతలన్నీ నేను నాశనం చేయడానికి కాదు, నీకు ట్రైనింగ్ ఇవ్వడానికే. పక్కన చెప్పండి, నీ చింతలన్నీ పౌల్లాగా ట్రైనింగ్ ఇవ్వడానికే అనండి. ఎస్, ఫస్ట్లో నేను భయపడిపోయేవాడిని, ప్రభు నాకెన్ని కష్టాలు, నాకెన్ని బాధలు, నాకెందుకు ఇవన్నీ అని. ఎందుకంటే ఇలాంటప్పుడు ఇలాంటి డైలాగులు బయటికి రావడం కోసమే. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ గివ్స్ యూ. చదవం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఏదైతే నా వల్ల కాదు ప్రభువా, ఇది చాలా భయంకరమైన దారుణం అంటున్నావో, నీవేం చేయబోతావో తెలుసా? ఇప్పుడు ఈ రోజు నుంచి నేను దాన్ని చేయగలను, అందులోంచి బయటికి రాగలను. హల్లెలూయా. అందరూ చెప్పండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఏదైతే నువ్వు భయపడుతున్నావో, ప్రభు ఇది నేను చేయలేను, దిస్ ఇస్ టూ కాంప్లికేటెడ్, దిస్ ఇస్ టూ బిగ్, అయ్యా ఈ ఉద్యోగం చాలా కష్టము, ఈ పరీక్ష చాలా కష్టము, ఈ చదువు చాలా కష్టము, ఈ సంసారము చాలా కష్టము, నేను డైవర్స్ ఇచ్చేస్తాను, అమ్మో ఇద్దరు మొత్తం 3 కూతుర్లే పుట్టారు, నా వల్ల కాదు, నేను పారిపోతా, నేను వెళ్ళిపోతా. నో 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 నో. ఎలాగా? ఏం చెయ్యాలా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఈరోజు ఎవరెవరైతే బలహీనపడిపోయారో దేవుడు ఆ బలహీనతను బలముగా మారుస్తున్నాడు. ఎవరైతే నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేను,
నేను ఇంకా ఒక సంవత్సరం కూడా జీవించలేను ఈ రోగాలతోటి, ఒక్క రోజు కూడా జీవించలేను. ఒక వ్యక్తి అంటాడు, ఒక్క రోజు కూడా జీవించలేను, నేను చనిపోతాను. ఇంత బ్రదర్, ఇంత విషం వేయండి తాగి చచ్చిపోతాను అంటున్నాడు. వాళ్ళందరూ బలవంతంగా పట్టుకొచ్చారు అనమాట. అడిగాను, ఏం ప్రేయర్ చేయాలంటే, ఇంత విషం వేయండి తాగి చచ్చిపోతా అంటున్నాడు. అదేంటయ్యా అన్నాను. మంట, బాధ, క్యాన్సర్ ఇదంతా తినేస్తుంది, ఇదిగో వీళ్ళకి తీసుకొచ్చారు ఇక్కడికే, ఇంత విషం ఇమ్మంటే వాళ్ళు ఇవ్వట్లేదు, మీరేనా ఇవ్వండి అయ్యా అంటాడు. నిరీక్షణ లేదు, చూసారా? అందుకే లోకానికి నిరీక్షణ రావడం కోసమే దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా, గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ. అయితే నువ్వేమనాలా? ప్రభువా నన్ను బలపరచు. పక్కనతో చెప్పండి, నా సమస్యను నేను జయించగలనానండి, నా బాధలన్నింటినీ సహించగలనానండి, వాటి నుంచి బయటికి రాగలనని చెప్పండి. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. సైతానుడు అనుకుంటాడు, నా కొంపండిచ్చావు కదయ్యా నువ్వు ఈరోజు అనుకుంటాడు. ఎవరినైతే నీ జీవితం అయిపోయింది, నీ పని అయిపోయింది, అప్పుల్లోంచి బయటికి రాలేవు, ఈ రోగాల నుంచి బయటికి రాలేవు, ఈ కష్టాల నుంచి బయటికి రాలేవు, ఈ కోర్టు కేసులోంచి, ఈ పోలీస్ కేసులోంచి, ఈ నిందలోంచి నువ్వు బయటికి రాలేవు అని ఎవరెవరైతే నీ మీద నిందలేసి నిన్ను భయపెట్టారో వాటిల్ని జయించి చీల్చుకొని బలపరచు అని యందు నీవు సమస్తము చేయగలవు. హల్లెలూయా. యూ కెన్ కమ్ అవుట్. అందరూ చెప్పండి, నేను బయటకు వచ్చేస్తున్నానని చెప్పండి. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. ఒకసారి లాస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఐఎమ్ క్లోజింగ్. శత్రువు దేన్నైతే నేను నాశనం చేయాలని వాడుకుంటున్నాడో దేవుడు దాన్నే వాడుకొని నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. నీ ఆశీర్వాదానికి ఆరంభముగా వాళ్ళని వాడుకుంటాడంట. హల్లెలూయా. Their plan is to stop you and destroy you. God is going to use them to begin your blessing. ఏ శత్రువు అయితే తన మాటలతోటి, నిందలతోటి నిన్ను ఆపేయాలని, నాశనం చేయాలని చూస్తున్నాడో నువ్వు అనుకుంటావు నా పని అయిపోయింది అని. దేవుడు వాటిని ఉపయోగించి నీ ఆశీర్వాదాన్ని ఆరంభిస్తాడంట. గాడ్ కెన్ యూజ్ పీపుల్స్ బ్లేమ్స్, బ్లాస్ఫమీస్, హారబుల్ థింగ్స్ అండ్ గివ్ యూ ఎ ప్లాట్ఫామ్ టు లిఫ్ట్ యూ అప్, గివ్ యూ ఎ టెస్టిమోనీ. చూడండి, యేసు ప్రభువారిని సిలువ మీద నిందించేశారా లేదా? భయంకరంగా నిందలేసి, చంపదెబ్బలేసి, ఉమ్ములేసి అన్నీ చేసేశారా? ఆయన ఫస్ట్లో దాని విషయమై కొంచెం ఇబ్బంది పడినా సరే తర్వాత ఆయన ఆ గిన్నెలోంచి తాగేశాడా లేదా? పైన దోతలు వచ్చి ఏం చేశాయి? ఆయన్ని బలపరిచాయి. నన్ను బలపరచు అని యందు సమస్తము. ఆయన వేసాడు డైలాగు. ఆయన వేసిన డైలాగ్ ఎవరు వేశాడు? పౌలు వేశాడు. పౌలు వేసిన డైలాగ్ ఇప్పుడు మీరు వేస్తారు. ఏనో అప్పుడు యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అదే ఫిలిప్పీల్లో ఏం సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా? అవునా? చూడండి, ఏదైతే వాళ్ళు నాశనం చేద్దామని చూశారో దేవుడు దాన్ని ఆరంభముగా వాడుకున్నాడు. హీ యూజ్ ఇట్ యాజ్ ఎ టెస్టిమోనీ. ఐ విల్ షో యూ దట్ వర్డ్స్. గో టు ఫిలిపియన్స్, ఐఎమ్ ఫినిషింగ్ దేర్. ఇది బాగుంటుంది, యూ లైక్ ఇట్. ఫిలిప్పీలు 2:5-6-7. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, ఆయన మరణములో కూడా విధేయత చూపించాడా లేదా? ఎస్. అందరూ చెప్పండి, నా కష్టములో కూడా నేను విధేయత చూపిస్తాను. చదువు. అందుచేత చూడండి, ఆ శత్రువు అందరూ ఏమనుకున్నారు? ఈ భూలోకంలో ఆయన నాశనం అయిపోతాడు, ఆయన సిలువలో చంపేస్తాము, ఆయన సువార్త ఆగిపోతుంది. దేవుని కుమారుడంట, రక్షించడానికి వచ్చాడంట, రోగాలు బాగు చేస్తాడంట, చనిపోయేవాళ్ళు లేపుతాడంట, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది, మన దగ్గరికి ఎవరు రావట్లేదు, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఆయన్ని చంపేయాలా, నాశనం చేసేయాలని వాళ్ళు స్కెచ్ గీసుకొని వాళ్ళు ఏం చేశారు? చంపేశారు. వాళ్ళు శత్రువేమో ముగించాడు అనుకున్నాడు, కానీ దేవుడు దాన్ని ఆరంభముగా వాడుకుంటున్నాడు. అది ఆయన అన్ని నామము కడ పైనామము వెళ్ళడానికి ఆరంభమైంది. దట్ బికేమ్ ద బిగినింగ్ టు ఎంటర్ ఇంటు ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ టు హ్యావ్ ఎ నేమ్ అబవ్ ఎవ్రీ నేమ్. చదవండి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. హల్లెలూయా!
సైతానుడు నాశనం చేయడానికి వాడు నీ మీద నిందలేస్తే దేవుడు దాన్ని ఉపయోగించి నిన్ను అధికముగా హెచ్చిస్తాడు. వావ్, వాట్ డెవిల్ యూజెస్, వాట్ పీపుల్ యూజ్ టు డిస్ట్రాయ్ యూ, గాడ్ విల్ యూజ్ ఇట్ యాస్ అ ప్లాట్ఫామ్ టు బ్లెస్ యూ. వావ్. ఏ రోగమైతే నేను చంపేద్దామని శత్రువు అప్పుల బాధలో, కష్టాల్లో, నష్టాల్లో, నా భర్త నేను ఇటువంటి మొగుడిని అంటగట్టుకున్నాను, నా జీవితం అయిపోయింది, ఇక జీవితం అంతా నేను భరించాలా, దేవుడు దాన్నే ఉపయోగించుకొని నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ద వెరీ థింగ్ దట్ ఈస్ డిజైన్ టు డిస్ట్రాయ్ యూ, గాడ్ విల్ యూజ్ ఇట్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. దేన్నైతే యేసు ప్రభు వారి అంతాన్ని దేవుడు ఆశీర్వాదానికి ఆరంభముగా వాడుకున్నాడా లేదా? ఎస్. నీ నాశనాన్ని, నీ ఇబ్బందిని, నీ బాధని, నీ కష్టాన్ని, నీ నిందల్ని, నీ వేదన్ని దేవుడు ఈ రోజు నుంచి ఆశీర్వాదాలకు ఆరంభముగా మొదలు పెట్టబోతున్నాడు. కెన్ గాడ్ యూజ్ ఇట్? అందుకే అంటాడు, దేని గురించి చింతింపకడి. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఎవరెవరైతే ఇప్పుడు దీని మీద నమ్ముతున్నారో, ఆ తర్వాత కూడా చదవమ్మా, రీడ్ వర్స్ 12. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. దట్స్ ఇట్. ఎవరైతే ఈరోజు ఈ బాధ, ఈ కష్టము, ఈ వేద అని ఇబ్బంది పడిపోతున్నారో, దాన్ని ఎవరైతే ప్రార్థనగా మారుద్దాం అనుకుంటున్నారో ప్రార్థిద్దాం. దేని గురించి చింతించకుడు, కానీ మీ చింతను ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి తెలియజేయుడు. ఇప్పుడు ఎంతమంది హృదయంలో సమాధానం వచ్చింది? ఎస్, ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ పీస్. ద వెరీ థింగ్ దట్ ద డెవిల్ హ్యాస్ ప్లాన్ టు పుట్ యూ డౌన్, గాడ్ విల్ యూజ్ ఇట్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. దేన్నైతే దేవుడు, అవునా, దేవుడు ఇలాంటి ఆయన కూడా వాడుకోగలడు. ఎవరైతే నా ప్రార్థనా విజ్ఞాపనలతో నేను నా యొక్క కష్టాలని ఆరంభముగా చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఇచ్చి నిలబడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. లార్డ్, యూజ్ మై బ్లెస్సింగ్స్, యూజ్ మై ట్రబుల్స్. పెద్ద సమస్య చేసిందా? అంతమైపోతుందా? అయితే నీ ఆశీర్వాదం యొక్క గొప్ప ఆరంభము ఆ శ్రమ. హల్లెలూయా. అందుకే నీవు ప్రతి దేని గురించి చింతించకుండా ఏం చేయాలా? ప్రార్థనా విజ్ఞాపనల చేత నీ సమస్యలను దేవుడికి, కమాన్, ఏ సమస్యలు ఉన్నాయో దేవుడికి తెలియచేయండి. కమాన్, టాక్ టు గాడ్. లార్డ్, దిస్ ఈజ్ మై ప్రాబ్లం. లార్డ్, ఇంతకాలం నేను ఈ బాధపడ్డానయ్యా, ఈ ఎయిడ్స్ కోసము, నేను చనిపోతున్నానని నిందపడ్డాను, కానీ నువ్వు దీన్ని సాక్ష్యంగా వాడుకోగలవు. ఈ క్యాన్సర్ని వాడుకోగలవు, ఈ కిడ్నీ సమస్యను, ఈ గుండె జబ్బులను, ఈ నిందలను, ఈ అప్పులను, ఈ యొక్క దురలవాట్లను, ఇదిగో నా పాప జీవితాన్ని, ఇదిగో నా యొక్క దుర్మార్గపు జీవితాన్ని నువ్వు వాడుకోగలవు. యూ క్యాన్ యూజ్ మీ, ఓ లార్డ్. Yes, I am surrendering you. The very thing that is destroying me, the very thing that is causing me fear, you can use me to be a bold person. The beginning of a bold person, God can use that fear levels, that problems. దేవుడు ఆ సమస్యను వాడుకోగలడు, ఆ ఇబ్బందిని వాడుకోగలడు, ఆ కష్టాన్ని వాడుకోగలడు. దేనిని గురించి చింతించొద్దు అంటున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. యేసయ్యా, ఇదిగో నా చింతని ఇప్పుడు నీలో పెడుతున్నాను. జ్ఞానమునకు మించిన సమాధానము నాకు కావాలా? జ్ఞానమునకు మించిన, ఇదిగో ఈ రోగం భరించలేకపోతున్నాను, ఈ కష్టం భరించలేకపోతున్నాను, ఈ సంసారాన్ని భరించలేకపోతున్నాను, ఈ ఉద్యోగాన్ని భరించలేకపోతున్నాను, ఈ నిందలు పడలేకపోతున్నాను, నా వేదన, నా మానసిక బాధ, నా చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోనయ్యా, కుమిలిపోతున్నాను. కానీ దేవా, సిలువలో నీవు పడిన ఆ నిందను దేవుడు ఒక మంచి ఆశీర్వాదానికి మార్గముగా వాడుకున్నావు. ద వెరీ థింగ్ ద డెవిల్ హ్యాస్ యూజ్డ్ క్రాస్ టు డిస్ట్రాయ్ జీసస్, but you have used cross to elevate his name. Yes, Lord. People have crucified him to destroy him, to put an end to him. అయ్యా, యేసయ్యని చంపేయడానికి శత్రువు సిలువను వాడుకుంటే నీవు అదే సిలువ చేత ఇదిగో ఆయనకి అన్నిటికంటే పైనామానికి ఆరంభముగా చేశావు. The cross is not an end of Jesus. The cross became a beginning of Jesus. Hallelujah. A beginning to worship his name. A beginning to be glorified. Oh Lord. ఏ నింద అయితే మమ్మల్ని అంతం చేస్తాననుకున్నదో ఆ నిందను మా జీవితంలోంచి ఇదిగో ఆశీర్వాదాలకు ఆరంభముగా తీయబోతున్న దేవా. ఎస్ లార్డ్, దిస్ ఇస్ అ బిగినింగ్. యువర్ ప్రాబ్లమ్ ఇస్ అ బిగినింగ్. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు నూతన ఆశీర్వాదానికి దేవుడు ఆరంభముగా చేయబోతున్నాడని నమ్ముచున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.